హాట్గా అంటే మనలో లేదు హార్ట్ కాదు, బయట టెంపరేచర్ హాట్ గా ఉంది. అండ్ అదే హార్ట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మనకి హార్ట్ ఉండాలి. సార్ నిజంగా నందికి ఇట్లా అంటే ఈ కాంపౌండ్కి ఇవ్వాలి, వీళ్ళకి ఇలా ఇవ్వాలి అని ఉంటుందా యాక్చువల్లీ? అంటే మామూలుగా జనాలకి ఇవి తెలియవు. నేను కూడా కమ్మోని కదా, నేను తీసుకున్నాను అనుకో, ఇది కమ్మ అవార్డు అంటారు. కానీ నాకు బాగా తీసుకోవాలని ఉంది, ఒక్కటే జీవితంలో వచ్చింది, అప్పటి నుంచి నన్ను బ్యాన్ చేశారు. అయినా నాకు ఈ నంది అవార్డు వద్దు లేచి ఏంటి సార్ నన్ను అంటారు. మీ బాలకృష్ణ గారి సార్ అందరూ పంచాడు. ఆ రోజు బాలకృష్ణ గారు ఆయన్ని ఫ్లెక్సీస్ తీసేయమని ఎన్టీఆర్ గారికి వద్దు అదే మాటలు కూడా విన్నాం కదా, తీసేయి తొలగించా. జమీందారుల రాజపరంపర. అభివృద్ధి అంటే ఏమిటి చెప్పు అంటే చెప్పలేరు. నేను చెప్తా. అభివృద్ధి అంటే 4 బిల్డింగులు, 4 స్కై స్క్రాపర్స్, ఒక ముఖ్యమంత్రికి ఒక 100 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగు. రాజీవ్ గాంధీ ఎప్పుడో చెప్పాడు, ఢిల్లీ నుంచి ఆంధ్ర 1 రూపాయి వస్తే దారిలో అది 75 పైసలు కరిగిపోతుంది. ఓన్లీ 25 పైసా మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఎవడు చెప్పడం. నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ట్యాక్సెస్ కానీ ఓవర్ డ్యూస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ బర్డెన్ అవుతాయి కదా. సో దాని గురించి ఏమంటారు? ఎవరికి కావాలి? ఖజానాలో డబ్బు ఎవరికి కావాలి? ఎంతెంత కావాలి? ఎందుకు తీసుకొస్తున్నాడు? మోడే ప్రపంచ దేశాల నుంచి 85 లక్షల కోట్ల రూపాయలకి అప్పులు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల గారు కానీ సునీత గారు కానీ బయటకు వచ్చి అన్నకి ఓటేద్దని అంటున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి అసలు? జగన్ ఎన్ని తిట్టినా, పచ్చి బూతులు తిట్టినా, వంటి ఆడవాళ్ళని తిడుతున్నా కానీ నేను అడుగుతున్నా షర్మిలని, నీకెందుకు క్రెడిబిలిటీ రాట్లా? నువ్వెందుకు అంటే నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు. నీకు స్వార్థం, నీకు ఈర్ష్య, నీకు జలసి, నువ్వేం పీకావని. మరి సునీత గారి విషయం ఏమంటారు? ఆ గురించి నీకు తెలుసు కదా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్కి తెలుసు కదా, వాళ్ళ నాన్న ఏంటి తెలుసు, ఆ లేడీస్ సంబంధాలు ఏంటో తెలుసు, చంపినడు మీకు తెలుసు. ఆయన ఇప్పుడు ఇంత ఫైర్ అయ్యారు. కొన్ని సిచ్యువేషన్లో సినిమాల మీద కూడా, ఆ పర్సనాలిటీస్ మీద కూడా టార్గెట్ చేశారు, మాట్లాడారు. సినిమాలు లేకపోయినా పర్లేదా? నా ఇల్లు చూసావుగా, ఈ ఇల్లు 10 కోట్లు. ఇలా డబ్బులు కావాలా? ఈ ఇల్లు ఉంది, ఏదో ఇల్లు పక్క 2వ ఇల్లు ఉంది, అది నాది, అదొక 8 కోట్లు. దాని పక్కన ఇంకోటి ఉంది, వరుసకు 3 కొన్నా. ఇంకా నాకు ఎవడన్నా పీకుతాడు ఏమన్నా? 1 సున్నా 1 కాదు, ఒకదాని పక్కన 1 సున్నా, ఇంకో సున్నా అవి కూడా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు అతను మామకి వెన్నుపోడు పొడిసి తన్ని ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అది ఈయన ముఖ్యమంత్రి అవుతాడా? నాలంటోడు పార్టీ ఉంటే తప్ప అవుతాడా? హీరోలు అందరూ వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు జగన్ గారికి చిరంజీవి గారు నమస్కారం చేశారు. అది చాలా మందికి నచ్చలేదు. పెట్టించుకునేంత వరకు ఎందుకు ఇచ్చారు? అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ తిరిగి రెస్పాండ్ అవ్వలేదు. నీకు నిజం కావాలి కదా, మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. ఎవరైతే బాధపడ్డారో జగన్ దండం పెట్టుకున్నాడని మనం సీఎం ఆఫీస్కి వెళ్దాం, ఆ క్లిప్పింగ్ తీసుకుంటాం. జగన్ గారు దండం పెట్టలేదు అంటే, ఈయన దండం పెట్టాడు అంటే నువ్వు నా చెప్పుతో కొట్టు. అది సాడ్ అవ్వనండి, కోపం అవ్వనివ్వండి, ఏం వచ్చినా నవ్వుతూనే ఉంటారు. అది ఎందుకు జగన్ గారు అలా చేస్తారు? ఈ క్వశ్చన్ నువ్వు అంటాం చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎలా తయారయ్యారు చెప్తారు. మొన్న తెనాల్లో గీతాంజలి అమ్మాయి, ఆ అమ్మాయి వైసీపీ వాళ్ళు ఇట్లా ఇచ్చారు సంతోషంగా ఇస్తుంటే ఏమీ లంజ అని కూడా క్వశ్చన్ చేస్తూ ఆ అమ్మాయిని ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారంటే దానికి ఆశ్చర్యమక్కర్లా. ఏదో శివాజ్యం లేకుండా చేయబడిన చదువుదని చీమను కూడా చంపనాయి. అటువంటి నన్ను అన్నారా, వాడని చావాలి, నేను చావాలి. వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. అట్ ప్రెసెంట్ ఈరోజు మన పాడ్కాస్ట్లో ఉన్న పర్సనాలిటీ గురించి చెప్పే ముందు, సినిమా పాలిటిక్స్ ఇలా 2 విడదీయలేం అనమాట. మీ అందరికీ తెలుసు. అండ్ చాలా మూవీస్కి రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా, అండ్ ఇప్పుడు పొలిటికల్గా కూడా మన ముందున్నారు పోసాని కృష్ణమురళి గారు. మాట్లాడదాం సార్. చెప్పు రాజా. నమస్తే. నమస్కారం. చాలా హాట్గా ఉంది. హాట్గా అంటే మనలో లేదు హార్ట్ కాదు, బయట టెంపరేచర్ హాట్గా ఉంది. అండ్ అదే హార్ట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మనకి హార్ట్ ఉండాలి, ఓల్డ్ హార్టెడ్గా ఉండాలి, అప్పుడు అంతా బాగుంటుంది. సో ఈ పాడ్కాస్ట్ ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అనిపించింది, ఎలా కృష్ణమురళి గారిని ఏమి అడగాలంటే చాలా రకాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, అసలు ఈ జర్నీలో అడగడానికి చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు హాట్గా ఉండడానికి కారణం ఏంటంటే, సమ్మర్ పక్కన పెడితే ఏపీ రాజకీయాలు, అవునా, తెలంగాణ పక్కన పెడితే ఏపీ రాజకీయాలు. ఎందుకంటే మొత్తం ఇండియా వైడ్గా చూస్తే ఏపీ రాజకీయాలు ఎప్పుడు కొంచెం హాట్గా అనిపిస్తాయి. ఎందుకంటారు? అంటే ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు మీకు ఇలా అనిపిస్తుందంటే,
అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఏపీలో. ఓకే. అతను మహామేధావి కాబట్టి, మహా మోసగాడు కాబట్టి, మహా కన్నింగ్ ఫెలో కాబట్టి, మహా అవినీతిపరుడు కాబట్టి, ఇవన్నీ రాజా నేను ఓన్లీ ప్రాస్ కోసం చెప్పట్లా. ఇవన్నీ ఎవరు చెప్పారు? ది గ్రేట్ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారు. మోడీ గారే స్వయంగా ఈ మాటలు అన్నారు. ఓకే. ఏమన్నారు? నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హై పిండుకుంటున్నాడు హై అంటే అంత అవినీతిపరుడు మా ఏపీలో ఉన్నాడు. ఎందుకంటే ఏ ప్రధాని కూడా ఇంతవరకు, ముఖ్యంగా మోడీ గారు ఎవరిని కూడా పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయరు. ఆయన అవినీతి ఉండాలి, ఈ తప్పు ఉండకూడదు, ఆడుంది అట్లాంటి మాట్లాడతాడు తప్పితే ఒక పేరు పెట్టి ఆంధ్రాకి వచ్చి ఒక ముఖ్యమంత్రిని అటు అన్నాడంటే నారా చంద్రబాబు నాయుడిని అంటే ఎంత అవినీతిపరుడు కాకపోతే అన్బేరబుల్ చీటర్ కాబట్టే మోడీ గారు ఆ మాట అన్నాడు. అందుకని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మోడీ గారి సమాధానం. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 50 రోజులు అనుకుంటే అటు ఇటుగా చూస్తే ఇప్పుడు పొత్తు కలిసింది, ఈ 3 పార్టీల పొత్తు, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ. ఎంతవరకు నష్టం కలిగిస్తుంది అనుకుంటున్నారు? అంటే ముందు చూస్తే ఓట్లు చెల్లకుండా ఉండకపోవడం ఒక కారణం, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్కి. అండ్ ఇప్పుడు ఈ కలయిక ఏమైనా ఓట్లు చెల్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, అంటే వైసీపీలో కానీ ఎందులోనైనా? ముగ్గురు అంటే ఒక జగన్ని, ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ని, ప్రజలు ఎంతో ప్రేమించే జగన్మోహన్ రెడ్డిని, ఇతన్ని దింపటానికి ముగ్గురు, మీరు చెప్పినట్టుగా ముగ్గురు పార్టీలు జమ అయ్యారు. టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్. 2014లో ఈ పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ టీడీపీతో కలిశాడు తప్పితే సపోర్ట్గా ఉన్నాడు. నేను పొత్తు ఉండాలేపని పర్వాలేదు, మీకే సపోర్ట్గా ఉంటా అని ఆ ముగ్గురు ఒకటైపోయి 2014లో ఎలక్షన్కి వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఏమన్నామో అన్నీ నెరవేరుస్తాం, మాకే ఓటేయండి అందరూ అని. అబోవ్ ఆల్ ది గ్రేట్ చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే 600 కోట్ల హామీలు ఇచ్చాడు. మహేంద్ర 600 హామీలు అంటే ఇది మీకు ఇస్తా, నన్ను ముఖ్యమంత్రి చేస్తే అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా. 600లో 2-3 చెప్తా. నేను ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం. లేదు కొంచెం లేట్ అవుతుంది అనుకో, ప్రతి ఇంటికి ప్రతి నిరుద్యోగికి 2000 పంపిస్తూ ఉంటా ఉద్యోగం ఇచ్చే వరకు అని అన్నాడు. మిగతా అన్ని వద్దు, 600 వద్దు. ఇప్పుడు మీరు ఏపీలో అడగండి, పోయి ఏపీ ప్రభుత్వాన్ని అడగండి, సమాచార హక్కు ద్వారా అడగండి, ఒక్కడికి కూడా ఉద్యోగం నిరుద్యోగికి ఇవ్వాల. 1. 2, ఉద్యోగం లేట్ అవుతున్నది కాబట్టి 2000 ఇంటికి పంపిస్తాడు నిరుద్యోగికి. ఒక్క నిరుద్యోగికి మనోడు చంద్రబాబు నాయుడు 2000 పంపించాల. ఈ 2 సార్లు ఇంకేంత కావాలా? ఇట్లా 600 హామీలు కూడా తొంగలో దొక్కేశాడు. ఎవరికి ఏమి ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడంటే పెద్ద ఉద్యోగం ఒకే ఒక్కడికి ఇచ్చాడు పాపం, చాలా నిజాయితీ పరుడికి. వాడు ఎవడంటే ఇది లోకేష్. ఏది అతను ఎమ్మెల్యే అవ్వలేదు, అయినా ఎమ్మెల్సీ చేశాడు దొడ్డిదారిలో కొడుకుని చంద్రబాబు నాయుడు. 2 మంత్రి పదవులు ఇచ్చాడు. 1 కూడా కాదు, వాడు చాలా మేధావైనట్టు. నా కొడుకు స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు 2 ఉద్యోగాలు మొత్తం కొడుకిచ్చుకున్నాడు. ప్రజలకేమి ఇవ్వాల. ఇప్పుడు అన్నావు కదా ఈ ముగ్గురని, ఆ 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ళు ఉన్నాయే, ఈ ముగ్గురు కలిసి 5 ఏళ్లలో నాశనం చేశారు ఏపీని. చేయపోబట్టే కదా 2019 మళ్ళీ ఎలక్షన్ వస్తే 101 ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి ఇచ్చారు. అంటే ఆ కూటమిని తుక్కుగా ఓడించారు. ఎంత షేము. అంతకుముందు ఏం చెప్పారు? నీలాంటి మహేంద్రకు కూడా ఈ మైక్ ముందు కూర్చొని మేము వీఆర్ 3 వచ్చి ఒక అవినీతి పేరుని ఓడిస్తున్నాం మేము అంటే, ఆ ముగ్గురు ఒకటైపోతే ఇదో ఈడేం పీకుతాడో, చంద్రబాబు నాయుడు ఏం పీకుతాడో అని చెప్పి కొంచెం వేశారు. 1%తో గెలిచాడు. దట్టు ఏంటి? జగన్ గారు నేనే పక్కన ఉన్నా,
మొత్తం మీటింగ్ పెడితే అన్న వైఎస్ఆర్ గారు చనిపోయినా కానీ అన్న ప్రజలు కొంతమందికి అందరూ వాళ్ళు 1000, 2000 డబ్బులు ఇస్తున్నారు ఓట్లు కొనడానికి, మనం కనీసం 500 అన్నా ఇవ్వకపోతే ఎట్లా అన్నారు జగన్ని. అలా తీసి జగను మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మనం ఎలక్షన్లకు వెళ్తుంటే నేను వైఎస్ఆర్ కొడుకుగా నేను డబ్బులు పంచితే అలాంటి పంచి గెలిస్తే నేను ఆ గెలుపు నా గెలుపు కాదు, నేను ₹1 కూడా ఇవ్వను, ఓడిపోయినా పర్వాలా అని లేచి వెళ్ళిపోయాడు ఇంట్లో మీటింగ్లోంచి. అది 1% ఉంటుందిగా, 1% తేడా ఓడిపోయాడు. వీళ్ళు ఏమనుకుంటారు, తెగ పీకుతారు అనుకున్నారు. ఏమీ చేయకుండా ఇప్పుడేంటి ఏమీ చేయకుండా ఇతను తప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్. నేను ముందే అందుకనే నేను ఏ పదవి తీసుకోవాలా, ఇలా చేస్తారని నాకు తెలుసు, ఇలా చేస్తాడు చంద్రబాబు ఇలాంటి వాడు తెలుసుగా నీకు, మీ అన్నయ్య ప్రజారాజ్యం పెట్టిన రోజు కూడా తెలుసుగా ఇతనంతా కన్నింగ్ ఫెలోనో. ఇప్పుడు మెల్లికి తప్పించుకుంటావా? ఇతనేమో పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని తిడతాడు, మోడీని విమర్శిస్తాడు, అమిత్ షా విమర్శిస్తాడు. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు అవినీతిపూడు అన్నాడు. లోకేష్ పంది కుక్కలాగా ఎంత తింటామయ్యా నువ్వు, ఇసుక తిని 100,000 కోట్లు తింటుంటే స్వర్గంలో ఉన్న గ్రేట్ ఎన్టీ రామారావు గారు మీ తాత ఆత్మ క్షోభిస్తుందయ్యా, అంత తినమాకవయ్యా, చంద్రబాబు నాయుడు ఎంత తింటారు మీ ప్రభుత్వంలో అని ఈయన చాలా నిజాయితీపరులాగా వాళ్ళ తిట్టం మొదలుపెట్టాడు. మోడీ ఏమో ఈయన తిట్టం మొదలుపెట్టాడు, బాబుని లంచగొండని. ఈయనేమో మోడీని నీ పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది, నీ కొడుకు లేడు, నా కొడుకు ఉంది, నువ్వు కేడి, నువ్వు ఉగ్రవాది, నువ్వు లాఫర్, నువ్వు డోఫర్, నమ్మొద్దు మోడీని, మోడీ కేడి. ఈ ముగ్గురు లేరు ఎట్టమ్మలకలు తిట్టుకున్నారంటే అది పూర్త. నాకు ఇష్టం మోడీ గారు అంటే, ఎంత ఇష్టం అంటే 35 ఏళ్ళ నుంచి తెలుసు నాకు మోడీ గారు, ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అతను మోడీ గారు పబ్లిక్లోకి వచ్చి చంద్రబాబు అనేవాడు అవినీతిపోడు అని చెప్పిన తర్వాత మళ్ళా ఆ మహానుభావుడితో కలిసి ఆ అవినీతిపడుతో కలిసి నువ్వు మా ఆంధ్రాకి ఓటింగ్కి రావటం నీకెంత సిగ్గుచేటు, నీకెంత క్వశ్చనబుల్. అంటే రాజకీయాల్లో ఇదంతా కామన్ కదా సార్. ఎలా అంటే అట్లయితే సూపర్ ఎత్తైన పర్లా సూపర్. నేను కూడా రేపు పార్టీ పెట్టేసి నేను ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నేను కూడా చెప్తా సార్. నిజంగా చెప్పుకోవాలంటే ప్రజలకు తెలుసు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పవర్ కావాలి, పవర్ కోసం ఏ రాజకీయ నాయకుడైనా ఎటు నుంచైనా ఎటు ఫ్లిప్ అవుతాడని. అంటే నేనేం చెప్తానంటే దేవుళ్ళలో చాలా రకాలు ఉంటారు. దేవుళ్ళు రాముడు వరకు స్పెషల్, అందరూ పూజిస్తారు. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు పితృవాక్య పరిపాలకుడు, అంటే తండ్రి మాట జవ్వదాటడు. ఒక భార్య తప్ప వేరే ఒక ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు. రాముడు అంత గొప్పడు, అంత పురుషోత్తముడు, మహా గొప్ప దేవుడు. ఎందుకు మన అయోధ్యలో జై శ్రీరామ్ అంటారంటే ఆయనకి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అబద్ధం ఆడాడని, ఇది భార్యనే ఒక ప్రేమిస్తాడని, మిగతా వాళ్ళని సిస్టర్స్గా భావిస్తాడని, అదే కదా చెప్పాను ఏకపత్ని వృత్తుడుగా. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా స్పెషల్ ఒకటి ఉంది. ఆ స్పెషాలిటీ ఎవరికి ఉంది? మోడీకి ఉంది. మోడీ అబద్ధం ఆడడం, మోడీ ప్రజల్ని ప్రేమిస్తాడు, మోడీ దేశాన్ని ప్రేమిస్తాడు, అవినీతి పరులను క్షమించడం, లంచగొండిని క్షమించడం. లంచగొండి అంటే వాడిని జైల్లో పెట్టిస్తాడు, ఆపులో కేజ్రీవాల్ పెట్టించినట్టు. అలాగే డిప్యూటీ సీఎంని ఆపు ఎట్టా బొక్కలో పెట్టినట్టు, ఇప్పుడు కవితని తీసుకెళ్ళి జైల్లో పెట్టినట్టు. అంటే అవినీతిని సహించడు. ఎక్కడెక్కడ ఉన్నారో చివరికి కర్ణాటకలో ఉన్న ఒక ముఖ్యమంత్రిగా చేసిన యడ్యూరప్ప కూడా జైల్లో పంపించండి, ఐ డోంట్ కేర్, నా పార్టీ వాడైనా సరే జైల్లో ఉండాల్సిందే, అంత అవినీతి తిన్నాడు యడ్యూరప్ప అని కదా పక్కన పడేశాడు ఎవరు? మోడీ గారు. అలాంటి మోడీ యడ్యూరప్ప కంటే, మరొకటి కంటే, కవిత కంటే, కేజ్రీవాల్ కంటే మహా కన్నింగ్ ఫెలో కదా మా రాష్ట్ర నాయకుడు. మోడీనే కేడీ అన్నాడు కదా, మోడీనే ఉగ్రవాది అన్నాడు కదా, మోడీకి పెళ్ళాం లేదని వ్యక్తిగతంగా కూడా తిట్టాడు కదా, 2000 ముస్లింలని చంపించాడు మోడీ అన్నాడు కదా. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఆల్రెడీ జైలుకి కూడా వెళ్ళొచ్చాడు కదా, రాజమండ్రి జైలుకి. ఇవన్నీ మోడీ తెలుసు కదా. తెలిసి దట్ టు
తెలిసి నువ్వు అదే చంద్రబాబును వాటేసుకుంటావా? పక్క చిరునవ్వు నవ్వుకుంటారా చలరూడిపేటలో? ఇంకా నీకు క్రెడిబిలిటీ ఏముంటుంది? నేను ఎందుకు ప్రేమించాలి? నేను ఊర్లలో తిరిగినప్పుడు కానీ ఏదైనా పని మీద అంటే మనం ఆంధ్ర, గుంటూరు ఇలా జిల్లాల్లో తిరిగినప్పుడు ఒక సిస్టమ్ ఇండియా వైడ్గా మంచిగా జగన్ ప్రభుత్వంలో పొగిడారు, లైక్ వాలంటీర్ సిస్టమ్. బికాజ్ ఏ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండానే అన్ని పనులు ఇంట్లోకి వచ్చడం కానీ, రేషన్ కానీ ఇదంతా బాగుంది. అండ్ హెల్త్ సిస్టమ్ కూడా చాలా పొగిడారు. మన రాష్ట్రం కాకుండా మిగతా సీఎంస్ కూడా పొగిడారు, హెల్త్ సిస్టమ్ కూడా ఈ కేరింగ్ బాగా తీసుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆంధ్రాలో ఉన్న ప్రజలకి ఎక్కడో దగ్గర ఒక లోటు ఎక్కడ కనిపిస్తుంది అంటే డెవలప్మెంట్ అనేది లేదు అనే ఒక సినారియో అయితే ఇన్ని ఇయర్స్ నుంచి ఒక ప్రాబ్లమేటిక్గా చూపించారు. సో దానికి మీ వైపు నుంచి చెప్పిన థింగ్ ఏంటి? ఇప్పుడు మహేంద్ర, నువ్వు చదువుకున్నవాడు అవి ఉంటావు, చూస్తాడు తెలిసిపోయింది, నువ్వు కూడా బాగా ఎడ్యుకేటెడ్. అభివృద్ధి అంటే ఏంటి నేను తెలుసుకుంటా, ఒకసారి చెప్పు. నేను చదువుకున్నా, ఐ డిడ్ బీకామ్, బిఏ, ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నా, పిహెచ్డి డిస్కంటిన్యూ చేశా, పెళ్ళి అయిందని ఇంకా పక్కన అన్ని చదువుకున్నా. నాకు అన్నది నేను దేశాన్ని చూసా, కోశాన్ని చూసా. అంటే వరల్లా ప్రపంచ జ్ఞానం నాకుంది, చదువుకున్న పుగ్గిష్ జ్ఞానం ఉంది. అభివృద్ధి అంటే ఏమిటి చెప్పు. అంటే చెప్పలేరు, నేను చెప్తా. నేనెందుకు నేను టెన్షన్ పెట్టడం, నేనే చెప్తా. అభివృద్ధి అంటే దేనికి? అభివృద్ధి అంటే 4 బిల్డింగులు, 4 స్కై స్క్రాపర్స్, ఒక ముఖ్యమంత్రికి ఒక 100 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగు, ఇవన్నీ ఇలా పెద్ద వంతెనలు, రోడ్లు తడతడలు, పెద్ద 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 ఇంకో ఫ్లై ఓవర్స్. అమ్మో జనాలు పక్కనే వెళ్తున్నారయ్యా, ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోతారు పాపం అని పెద్ద ఫ్లై ఓవర్స్. అయ్యో ఇంకా ట్రాఫిక్ ఇదైపోయిందే అని మొత్తం అవుటర్ రింగ్లో దానికి ఒక 50,000 కోట్లు. ఇవే ఎవడు నిర్వచిస్తాడు అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే మనిషిగా బతకటం. ఆ మనిషికి ఇల్లు ఉండాలి, ఆ మనిషికి ఆరోగ్యం ఉండాలి, ఆ మనిషికి చదువు ఉండాలి, ఆ మనిషికి తిండి ఉండాలి, ఆ మనిషికి బట్ట ఉండాలి, ఆ మనిషికి గౌరవం ఉండాలి, ఆ మనిషికి సంతోషం ఉండాలి, ఆ మనిషి బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళాలి, ఆ మనిషికి ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం కోసం హాస్పిటల్ ఉండాలి. ఇవన్నీ ఒక మనిషికి ఉంటే వాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటాడు, చక్కగా పని చేసుకుంటాడు, చక్కగా వ్యవసాయం చేసుకుంటాడు. వాడికి జబ్బులు ఉంటాయి, వాడికి అనారోగ్యం ఉంటుంది, వాడికి ఇల్లు ఉండదు, ఒంటి మీద గుడ్డలు ఉండవు, ఆడడానికి జాకెట్లు ఉండవు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు, పక్కనే మురుక్కాలు ఉంటాయి, పక్కన ఈగలు ఉంటాయి, పక్కన దోమలు ఉంటాయి. చిన్నపిల్లలు స్కూల్కి ఫీజులు కట్టలేక వాడు పొలం పని చేసుకుంటూ ఉంటారు. నాలాంటి ఇళ్లలో బొచ్చలు దోముకుంటూ ఉంటారు. ఇవే అభివృద్ధి. ఎవడా స్టూపిడ్ ఫెలో చెప్పింది బిల్డింగ్లని అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి? ఒక మనిషిని మనిషిగా బతకనే వాళ్ళ సమాజంలో. అంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు? అయ్యా వాడికి 2 కాళ్ళు పోయి కుంటిగా నడవలేకపోతున్నాడు. వాడేంటి చొక్కా లేకుండా తిరుగుతున్నాడు? అయ్యా పేదవాడు. వాడేంటి రైల్వే స్టేషన్లో పడుకుంటున్నాడు? అయ్యా వాడి గుడిసె లేదు. ఎక్కడ అడుక్కుంటున్నాడు ముట్ల మీద? అయ్యా వాడికి సెంటు భూమి కూడా లేదు. ఎందుకు రోడ్డు మీద చచ్చిపోయాడు? అయ్యా అన్నం లేక 3 రోజులు తిరిగి ఎవడు అన్నం పెట్టక ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అయ్యా ఆ పిల్లలందుకే రోడ్డు మీద ఎందుకు ఏడుస్తున్నారు? బొచ్చలు పట్టుకొని అంకెల్ ఒక 2 రూపాయలు ఇవ్వరా? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు, ఏమి చేయలేరు. అందుకని స్కూల్ పంపించాలంటే స్కూల్ చదువుకోవడానికి కనీసం యూనిఫామ్స్ కూడా లేవు. అందుకని ఆ పిల్లలు రోడ్డు మీద పడ్డారు, గుడిసెల్లో పడ్డారు, బయట పడుకుంటున్నారు, ఎండలో పడుకుంటున్నారు, వర్షంలో తడుస్తున్నారు, గుడిసెలో నీళ్లు గారుతున్నాయి. ఇవన్నీ వాడికి సమకూరిస్తే వాడు పరిపూర్ణమైన మనిషి అవుతాడు. మనిషి అయితే వాడు హెల్దీగా ఉంటే, అందుకే ఆయన హాస్పిటల్ పెట్టింది, హెల్దీగా ఉంటే వాడు హెల్దీతో పొలం పని చేస్తాడు, వాడు భార్య పొలం పని చేస్తుంది, కూలికి వెళ్తుంది, వస్తుంది, 200 400 వస్తాయి, తీసుకెళ్ళిపోతాడు. ఓ పిల్లాడిని తీసుకెళ్ళి చిన్న స్కూల్లో పడేస్తాడు, తీసుకెళ్ళిపోయి బుక్స్ కొనుక్కుంటాడు, ఒక పెన్ను కొనుక్కుంటాడు కూతురు కోసం, ఒక డ్రెస్ కొనుక్కుంటాడు, చిన్న ఫీజు కట్టగలడం. ఇవన్నీ లేకుండా పేదవాడు పేదగాడే ఉండిచ్చేసి పందికొక్కులాగా మన రాజకీయ నాయకులు మొత్తం తినేసేసి, రాజీవ్ గాంధీ ఎప్పుడో చెప్పాడు, ఢిల్లీ నుంచి ఆంధ్ర 1 రూపాయి వస్తే దారిలో అది 75 పైసలు కరిగిపోతుంది, ఓన్లీ 25 పైసా మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఎవడు చెప్పడం? ఈ మాట మోడీ చెప్పడం. పాపం మంచోడు కాబట్టి రాజీవ్ గాంధీ స్వచ్ఛంగా ఒప్పుకున్నాడు. మన రాజకీయ నాయకులు చాలా దొంగలు, రాజకీయ నాయకులు చాలా అవినీతి పరులు, ప్రజలు చూడలేదు.
అని మీటింగ్లో పెట్టి ది గ్రేట్ రాజీవ్ గాంధీ, ఐ లైక్ హిమ్, ఈ మాట వస్తుంటే ఆయన కాళ్ళ బతుకుంటే కాళ్ళకి దండం పెట్టేవాడిని. నిజాయితీగా ఒప్పుకున్నది ఇలాగా నిజాయితీగా ఒప్పుకున్న రాజకీయ నాయకుల్లో ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రాజీవ్ గాంధీ. ఆ మాట చెప్పాడు. మహేంద్ర, రూపాయి ఆంధ్ర పంపిస్తుంటే ఇక్కడ ఢిల్లీ నుంచి అది ట్రావెల్ అయిపోయి ఒక మనిషికి వచ్చే, ఒక పేదవాడికి వచ్చే టైం కల్లా 75 పైసలు కరిగిపోతుంది. ఏం కరిగిపోతుందంటే ఏంటి? దొబ్బితెట్టున్నాడు రాజకీయ నాయకుడు అనేవాడు. స్టూపిడ్ ఫెలో దొబ్బితెట్టున్నాడు. ఆ 25 పైసా అంటే 25 పైసలతో వాడు ఏం తింటాడు? ఆ 20 పైసలతో అక్కడ నుంచి సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. ఓ 10 అందులో పావలాలో 10 పైసలు వాడు తినేస్తాడు. ఇంకా 15 పైసలు కాంట్రాక్ట్ రోడ్డు వేయాలి, ఆ ఊళ్ళో వాడు 5 పైసలు తింటాడు. ఇంకా 5 పైసలు డెవలప్మెంటే మనకు వచ్చేది. అంటే ఇది ఏది మన రోడ్డు వేసాడు. చూసావా రోడ్డు వేసారు మీకు? నా కొడక 95 పైసలు తిన్నారా రోడ్డు వేసే టైంకి. ఇదివరకు ఏమనుకున్నా వాళ్ళు రాజకీయ నాయకులు అభివృద్ధి అంటే మనం అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, అందులో సపోజు 1,00,000 కోట్లు అనుకో, 75 లక్షల కోట్లు మనం దొబ్బేస్తాం. అది మాత్రమే పేదలు పంపిస్తాం. మనం బిల్డింగ్లు కట్టుకుంటే, మనం బెంచ్ కార్లు అనుకుంటే, మనకి వేరే కంట్రీల్లో బ్యాంకుల్లో డబ్బులు ఉంటే, నీ కొడుకు ఫారెన్లో చదువుకుంటా ఉంటే, నీ అబ్బా ఫారెన్లో మందులు ట్రీట్మెంట్ కోసం వెళ్తే, ఇక్కడ పేద నా కొడుకులు, పిచ్చి నా కొడుకులు వీళ్ళు రోడ్డు పక్క తిరిగేసి అయ్యా ఒక 5 రూపాయలు అయ్యా, అన్నం లేదయ్యా అని అడుక్కుంటున్నారు. ఇదే ఆంధ్ర ప్రజలు చాలామంది, అందులో ఆడపిల్లలు, అందులో చిన్నపిల్లలు. వాళ్ళు ఏమనుకుంటారు? అందరు నా పక్క వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారే, నాకు యూనిఫామ్ ఏది, నా చదివేది, నా ఫీజు ఏదంటే అమ్మ పడామ్మ చెప్పదెబ్బ కొట్టి మనకి ఎక్కడ ఉన్నాయి డబ్బులు కదా, వాటిలో ఆ సుబ్బయ్య గారితో వెళ్ళిపోయి అంటుకోవడం నువ్వు. ఆ పిల్ల ఏడుస్తూ అంటుకోవడం చదువుతూ ఉంటుంది. ఆ పిల్లలు ఏడుస్తూ రోడ్డు మీద నుంచొని అంగు ఒక పైసా 5 పైసలు ఇవ్వవా, నేను ఆకలి అవుతుంది, పోరా చెత్త నా కొడక కనిపడేస్తారు. కనిపడేలా మనాళ్లే బయటపడేశారు మా రాజకీయ నాయకులు. ఏముంటుంది పేదవాడికి సార్ నాకు ఉద్యోగం ఇవ్వండి. ఏమిస్తాడు ఉద్యోగం? పొలంలో పనిచేయి, 200-300 వస్తాయి. 200-300లో పిల్లలు చదివిస్తాడా? పిల్లలు స్నానం చేయడానికి సబ్బు ఉంటుందా? 2 పూటలు అన్నం తినడానికి పచ్చడి ఉంటుందా? పచ్చడి కూడా ఉండదు. పచ్చడి కూడా తయారు చేయాలంటే కనీసం 10 పైసలు అవుద్ది, పావలా అవుద్ది. ఎక్కడ రూపాయి వచ్చేవాడికి ఏం తింటాడు? ఆ బాధతోనే వాడు తట్టుకోలేక నా కొడుకుని చదివించలేకపోతున్నా, నా కూతురు చదివించలేకపోతున్నా, నా కూతురు పెళ్లి చేయలేకపోతున్నా అని ఎక్కడైతే ఏ ప్రభుత్వాలు అయితే మందులు ఇస్తున్నాయో, సన్నాసి ప్రభుత్వాలు, ఆ మందు తాగి తట్టుకోలేక కొడుకును కొట్టి, కూతురును కొట్టి, భార్యను కొట్టి, చివరికి జబ్బొచ్చి మంచంలో పడుకొని, మంచంలో కూడా కుష్టివాదిలాగా ఈ మంచంలో పడుకుంటే వీడు తాగి అట్ట అయిపోయాడు రా, వీడికి ఎందుకు రా పో. ఇది మన వల్ల, మన సొసైటీ వల్ల, మన ప్రభుత్వ వాళ్ళ వల్ల అట్ట పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అలా మందు తాగుతున్నారు. వెళ్తున్నారే ఏమైందని. ఆ పిల్లలు ఏం చదువుతారా? ఏ పిల్ల చదువుతాయా? పేద పిల్ల, గుడిసె చెట్టు కింద పడుకు. నీకు ఓటర్లని ఈరోజు స్టిల్ రా, ఆంధ్రప్రదేశ్ ఈ చివరి నుంచి చివరి దాకా తీసుకెళ్తాను. చెట్లు కింద పడుకున్న ఓటర్లు ఇప్పటికీ ఉంటారు. గుడిసెలు కూడా వెళ్తుంటే గుడిసెల్లో మొత్తం నీళ్లు కడుతుంటే ఆడ బకెట్ పెట్టుద్ది, ఆడ చెంబు పెట్టుద్ది, ఆడ తెపాలా పెట్టుద్ది, పెట్టాలి కూడా బకెట్ కూడా ఉండవు. అక్కడే కూర్చోడు, చెట్టు కింద వెళ్ళిపోయి కూర్చొని. ఇది ఎప్పుడో ఒక్కసారి ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు, చూసారా మీ ముందుకు వచ్చాను, మీ చెట్టు కింద నీళ్ళు పోసుకుంటున్నాను, చెట్టు కింద పడుకుంటున్నాను. ఓట్ల కోసమే చెట్టు కింద రామారావు పడుకున్నాడు, ఓట్ల కోసమే చెట్టు కింద అన్నం తిన్నాడు. రియల్గా తింటున్నాడా? రియల్గా తింటారు. హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్స్ సార్. ఆ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు అంతే కదా సార్. ఇప్పుడు అదే మరి చదువుతుంది, అదే నువ్వు వినాలి. మరి ఇంకేమింటావు నువ్వు? అన్ని మాట్లాడి జగన్ దగ్గరికి వెళ్తావా? ఎందుకే జరుగుతుంది? ఈ దుర్మార్గులు ఉన్నారు కాబట్టి. ఇదే చెప్తున్నా. ఎందుకు నువ్వు ఇప్పుడు నేను జగన్ దగ్గరికి వస్తున్నా? ఇవన్నీ ఉంటే, వాడికి ఆరోగ్యం ఉంటే, వాడు సంతోషంగా హెల్తీగా నడుస్తుంటే, వాడు పిల్లల్ని ఏమైనా చేయగలడు. భార్య ఆరోగ్యంగా ఉంటే పొలం పని చేయగలదు, రాళ్ళు కొట్టగలదు, ఆ డబ్బులతో కనీసం అన్నం పెట్టగలదు, కొంచెం డబ్బులు ఉంటే కనీసం వీధి బొళ్ళైనా చదివించగలదు. ఇదే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. మహేంద్ర, ఎప్పుడు వచ్చి చాలా ఇంటర్వ్యూస్ నువ్వు చూసుంటావు. ప్రతి వాడు పెద్ద బెళ్ళ పిచ్చేసి వాడు ఇదండి వీడు ఇదండి, కులం పిచ్చి, మతం పిచ్చి, వర్గం పిచ్చి, డబ్బు పిచ్చి, ఏమంటారు
ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇదివరకు రాజకీయ నాయకులు తినేసేవాడు డబ్బులు. ఇప్పుడు జగన్ వచ్చి అరే ప్రజల్ని తిన్నిద్దాంరా, ప్రజల్ని పీక్కుతున్నావురా, ప్రజలు పీక్కుతుంటున్నారా మనం వాడు ఏడుస్తున్నాడు రా. అందరు నా కొడుకులు ఈ రాజకీయ నాయకులు అందరు కార్లు ఉన్నాయి, అందరికి బూట్లు ఉన్నాయి, అందరికి సిలువు చొక్కాలు ఉన్నాయి, అందరికీ రేబాని కళ్ళజోళ్ళు ఉన్నాయి, అందరికీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫ్లైట్లో వెళ్తున్నారు. కనీసం మేము బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేవురా నా కొడకల్లారా. దే ఆర్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్, దే ఆర్ క్వశ్చనింగ్ లైక్ ఎనీథింగ్. అవి మొత్తం మహేందర్ నీకు కూడా పట్టవవి, నీకు కూడా పట్టవు. లేదు సార్, అట్ట వచ్చినవాడు ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ అంటే నువ్వు అన్నావు కదా ఏదో చాలా లోటు ఉందంటున్నావే. అసలు వాడనేవాడు ఇల్లు లేకపోతే వాడు ఏం చేస్తాడు, ఎక్కడ పడుకుంటాడు ఒక మనిషి గౌరవంగా? ఇంట్లో ఆడబిడ్డ వినండి, ఇవే వినాలి మీరు. ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు కాదు మీరు వేయటము, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అది బాబు కదా గొట్టంగాడే వాడేవాడు. మన ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రజల కోసం ఇవ్వు గంట, ఇవ్వు గంట విను. చెప్పండి. ప్రజలు నీకు కూడా చాలా నాలెడ్జ్ పెరుగుద్ది, చెప్పండి. నాలెడ్జ్ పెరుగుద్ది నీకు, నా వల్ల పెరగదు నీకు, ప్రపంచం వల్ల పెరుగుద్ది. అంటారు మనిషి పరిపూర్ణుడు కావాలంటే దేశాన్ని అయినా చూడాలి, కోశాన్ని అయినా చూడాలి. రెండు చూస్తే నువ్వు పరిపూర్ణ మానవుడు అవుతావు. ఊడు ఎందుకు వచ్చాడు? అరే గుడిసి ఉంది, నేను నీకు గుడిసి పెట్టిస్తా, నీకు సెంటు భూమి ఇస్తున్నాడు. నీ పిల్లలు ఎందుకు అడుగు తింటున్నారు? వాళ్ళ పిల్లలు నువ్వేం చేయొద్దు, నీ పిల్లలకి నేను బట్టలు ఇస్తా. నా కూతురు చదువుకోవట్లేదా? నేను డబ్బులుంటే ఫారెన్లో నా కూతురు, నీకోసం కదా ఇంటి పక్కన కూడా చదువుకోకూడదా నీ కూతురు అన్నాడు. వాళ్ళు పిలిచారు, అమ్మా నువ్వు నీ ఇద్దరు పిల్లలు చదివించవా? ఏముంది నా దగ్గర చదివించడానికి, మరి ఏం చేస్తున్నావు? అంటుకోవడం చదవాలి కదా. ఓ పని చేయి, నువ్వు రూపాయి పెట్టక్కర్లా, మీ అమ్మాయి బట్టలు కొనక్కర్లా, మీ అమ్మాయి బూట్లు కొనక్కర్లా, సాక్స్ కొనక్కర్లా, లేసు కొనక్కర్లా, అన్నం కూడా పెట్టక్కర్లా, మొత్తం నేను చూస్తా. నువ్వు మొత్తం చూసి మీ అమ్మాయికి పుస్తకాలు ఫ్రీగా ఇస్తా, పెన్ను ఫ్రీగా ఇస్తా, వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఇస్తా పుస్తకాల కోసం. ఆడ స్కూల్కి వచ్చింది కదా, స్కూల్కి వస్తే మీ అమ్మాయికి డైలీ నేను అన్నం పెడతా, మీ అబ్బాయికి నేను డైలీ అన్నం పెడతా. నువ్వు వీళ్ళు స్కూల్కి వెళ్తే ఇక్కడ అంటుకోళ్ళకు కుడితే 50 రూపాయలు వస్తాయి కదా అనుకుంటావేమో, నీకు సంవత్సరానికి 15,000 ఇస్తా. ఓన్లీ పిల్లల్ని ఇక్కడ చదివించినందుకే 15,000 నీకు ఇస్తా. ఎందుకు ఇస్తున్నాడు 15,000? ఓటు కోసం కాదు. ఈ అమ్మాయికి డబ్బులు ఆశ పెట్టకపోతే ఈ పిల్లలు ఇప్పటిదాకా కూతురు కొడుకు అడుక్కుతే ఇక్కడ చేస్తున్నారు కదా పనులు, ఇది ఇళ్లలో ఉడుచుకొని ఇళ్లలో బట్టలు తుక్కుంటారు కదా, ఆ డబ్బులు పోతాయేమో, ఈ చదువు ఎప్పుడు ఎలగబట్టాలి వీళ్ళు అనుకుని పాపం అంటే లేదు. ఎంత సంపాదిస్తారో నీ కూతురు కొడుకులు ఆ డబ్బులు నీకు 15,000 ఇస్తారు సంవత్సరానికి. అన్నీ నేను ఇస్తా సార్. అన్నీ ఇచ్చాడు. మీరు అన్నది కరెక్టే సార్, సంక్షేమం పరంగా హెల్త్ పరంగా చేస్తున్నారు కాదనట్లే. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఎవ్రీ డేకి ఒక డ్రాఫ్టింగ్ అనేది చూస్తుంది ఏ క్యాబినెట్ అయినా సరే, ఈరోజు ఇంత సంపాదించాం, ఇంత ఖర్చు పెట్టామని. సో తెలంగాణకి అట్లీస్ట్ క్యాపిటల్ ఉంది కాబట్టి ఎంతో కొంత 50% బడ్జెట్ చేయగలదు. కానీ ఆంధ్రాకి ఏం లేకపోవడం వల్ల, ఈయనిచ్చే పథకాల వల్ల 365 డేస్లో ఆల్మోస్ట్ 340-350 డేస్ ఓవర్ డ్రాఫ్ట్ అవుతుందని నీ విన్నది. అండ్ దానివల్ల బ్యాంకులు కట్టాల్సిన రుణాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ట్యాక్స్ అనేది వాళ్ళకే బ్యాంక్స్కి వెళ్తున్నాయి అనేది విన్నది, ఇది గవర్నమెంట్ ప్రకారం. సో ఇది లాంగ్ లాస్టింగ్లో ఇప్పుడు ఉన్న పిల్లలకి ఓకే, కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ట్యాక్సెస్ కానీ ఓవర్ డ్యూస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ బర్డెన్ అవుతాయి కదా. సో దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఓకే ఈయన చేస్తున్నారు, బటన్ నొక్కే సీఎం అని కూడా అంటున్నారు, ఎందుకంటే అన్ని పథకాలు ఎక్కడ లేనివి ఇక్కడ ఇస్తున్నారు ఆంధ్రాలో. వి అప్రిషియేట్ దట్. బట్ ద థింగ్ ఏంటంటే వాట్ అబౌట్ ద ఫ్యూచర్? ఎవరికి కావాలి ఆ పేపర్లో అంకెలు? ఎవరికి కావాలి? ఖజానాలో డబ్బు ఎవరికి కావాలి? ఎంతెంత కావాలి? ఎందుకు తీసుకొస్తున్నాడు? మూడే ప్రపంచ దేశాల నుంచి 80 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి భారతదేశానికి. ఇప్పుడు నాకు తెలిసి 100 లక్షల కోట్ల అప్పు. ఇది మోడీకి తెలియదా? ఇది మమతా బెనర్జీకి తెలియదా? నీకు తెలియని సీక్రెట్లు అవి. కేజ్రీవాల్ అప్పులు తెచ్చుకోవట్లేదా? ఏ ముఖ్యమంత్రి అప్పు తేలా చెప్పండి ఇండియాలో? ఇక్కడ ఎందుకు టెన్షన్ చేస్తారు? బికాస్ అది బెదరవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎట్లయితే పేదలకి ఎట్లా ఇవ్వాలో అది తెలియకపోతే రాజకీయాలు తినొచ్చు. ప్రతి స్టేట్లో కూడా లోటు ఉంటుంది. వన్స్ అపర్ టైం. ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది, ఒక కార్డు తీసుకెళ్ళిపో, నువ్వు మద్రాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి
నువ్వు బెంగళూరు హాస్పిటల్ తీసుకెళ్ళు, వైజాగ్లో తీసుకెళ్ళు, హైదరాబాద్ తీసుకెళ్ళు, గుండె ఆపరేషన్ చేయించుకో, ఆ చీటాడ పడై ఇంటికి వచ్చాయి. ఆ పేదోడికి అంతకుముందు గుండె ఆపరేషన్ ఎవరు చేయించారు? అవును, ఎవరు చెప్పించాడా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేయించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంత చెప్తాడు, ఈయన ఎంత చెప్పించాడు? గురువు కానీ లేదంటే మీకు ఒక పొలిటికల్ గా ఇన్స్పైర్ చేసే పర్సనాలిటీ ఉంటారు కదా బయటికి రావడానికి. నాకు ఎవడన్నా పొలిటికల్ గురువు ఉంటే నేను కార్యకర్తగా ఉండేవాడిని, హ్యూమన్ బీయింగ్ గా ఉండేవాడిని కాదు. నాకు ఎవడన్నా రాజకీయం నేర్పాడు అనుకో, నా గురువు నేర్పాడు అని చెప్తే నేను కార్యకర్త అయిపోయాడిని, పార్టీలో మెంబర్గా చేరి. ఆ పోసానికి ఎలాంటి పదవులు అక్కర్లేదంటారా? పోసానికి పదవులు కావాలి, పోసానికి డబ్బులు కావాలి, పోసానికి స్టేటస్ కావాలి, పోసానికి గుడ్ విల్ కావాలి, బట్ జెన్యూన్ రూట్లో కావాలి, రీజనబుల్ రోడ్లో కావాలి. అంతే తప్ప అయ్యా మీకోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ సార్, మీ కాళ్ళు నూనె రాస్తా, అయ్యా ఒక మంచి సప్లయింగ్ కంపెనీ ఉంది అయ్యా నా దగ్గర, ఎమ్మెల్యే టికెట్ అయ్యా, ఎమ్మెల్యే టికెట్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది, నాకు మంత్రి అవ్వాలని ఉంటుంది, బ్రహ్మాండంగా సేవలు చేయాలని ఉంటుంది, బట్ నేను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. అంత నేను మాటలు పడలేను, అంత పాపాలను నేను వినలేను. అదే సీట్లో ఉంటే వినాల్సి వస్తాయి, అదే సీట్లో ఉంటే పాపాలు చేయాల్సి వస్తాయి. నేను చేయలేను, నేను బెండ్ అవ్వను. సపోజ్ చెప్పాడు ఒక మంత్రి అజయవయ్య నేను ఎమ్మెల్యే, నేను చేయను. అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది క్యాన్సర్, స్టార్ట్ అవుద్ది మెంటల్ క్యాన్సర్, నేను ఇవ్వను. ఇప్పుడు మొన్న నంది అవార్డులు పెట్టాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత నేనే ప్రౌడ్లీ ఐ కెన్ సే సిన్సియర్గా చేశాను. ఒక్కడ కూడా అంతమంది ఇప్పుడు గొడవలేగా, నంది అవార్డు ఆ కాంపౌండ్ కింద ఈ కాంపౌండ్ 2, ఈ కాంపౌండ్ 3, ఆయనకి 2 ఇవ్వు, ఒకే నంది వీడికి ఇవ్వు, ఆ 2 నందులు ఇవ్వు అనుకో. సార్ నిజంగా నందికి ఇట్లా అంటే ఈ కాంపౌండ్కి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి అని ఉంటుందా యాక్చువల్లీ? అంటే మామూలుగా జనాలకి ఇవి తెలియదు. నంది అవార్డులు అనేవి అవార్డులు కూడా ఇలా పంచితేనే అవుతుంది, లేదంటే కాంప్లికేషన్స్ వస్తాయని నిజంగా ఉంటాయా? మహేంద్ర ఎన్నాళ్ళు ఎక్కువ ఉండవు? నాకు తెలిసిన అడగదు, నేను అదే అంటున్నా, జనాల తరపు నుంచి అడుగుతున్నా. నేను చెప్పాను అనుకోండి, ఓకే నంది అవార్డులు ఇస్తారు ఈ కుటుంబానికి, ఈ కుటుంబానికి నేను చెప్తాను, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. నేను కాకుండా ఒక జనాల పర్స్పెక్టివ్ లో ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, సౌత్ ఇండియన్ అవార్డు, ఏదో పక్కన అవార్డు, అలానే నంది అవార్డు కూడా ఈ కాంపౌండ్ కింద ఇవ్వాలా? మహేంద్ర చెప్పండి, నువ్వు ఫ్రెండ్లీగా ఊరికి చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, చెప్పండి. నువ్వు తెలుగు ఇండస్ట్రీలో మెల్లికి పోయి ఎంక్వైరీ చేయి. ఒకప్పుడు ఎలా ఉండేదండి నంది అవార్డులు, సినిమాకి ఎలా ఇచ్చేవాళ్ళు, అద్భుతం అండి అన్నాడు ఒకటి చూపించు. అద్భుతం సార్. అసలు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో హయాంలో అసలు నందులు కళకళలాడిపోతుంటాయండి అన్నాడు ఒకడు. ఎగ్జాంపుల్ చెప్తా నీకు ఎట్టుందంటే, నేను పోయినసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో నేను చెప్పేది ఉన్నప్పుడు ఎట్టబచ్చుకుంటారంటే, దానికి ఎఫ్డీసీ చైర్మన్ అలాగే ఒక చైర్మన్ పెడతారు. పాప ఆయన పేరు అంబికా కృష్ణ, అంబికా దర్బార్ బత్తి లేదు కదా దాని ఓనర్ గారు, ఆయన్ని ఎఫ్డీసీ చైర్మన్ చేశారు. నంది అవార్డులు అందరు తీసుకున్నారు, అందరు వచ్చినాయి. ఎవరెవరికి ఇవ్వాలి? బాలకృష్ణ ఎంట్రీ, ఆ తర్వాత ఇంకొకటి ఎంట్రీ, బాలకృష్ణ మేనేజర్ వాళ్ళ తాలూకు ఎంట్రీ, వాళ్ళ తాలూకు ఉన్న సినిమా డైరెక్టర్లో సినిమా ఆర్టిస్టులు ఉంటారే వాళ్ళందరూ చట్టుకు కూర్చొని, మళ్ళా మనం ఎవరు ఉన్న జడ్జీలు మన వాళ్ళు వేరేవారు ఉన్నారు వాళ్ళని పెట్టేసి. ఎందుకు వాళ్ళని పెడతారు? వాళ్ళ మీద ప్రేమ కాదు, వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇదిగో ఇది ఇస్తున్నాము అదే చదవండి పేపర్లో, ఇది పోసానికి ఇష్టములకి ఉత్తమం అందిస్తున్నాము అదే పేరు రాసుకో, బాగుంది అద్భుతంగా తీసాడని చెప్పండి. వాళ్ళ సినిమాలు కూడా చూడాలి చాలా మంది, చూడకుండా ఇది 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 దీనికి ఇది ఇచ్చామండి, దీనికి ఇచ్చామండి. వాళ్ళకైతే 3 ఇచ్చారు టీడీపీ డైరెక్టర్కి, 3 అన్ని నాకు 2 కాదు 3 కావాలి అన్న, నాకు అన్నా నా 3 మా సీను దానికి పిక్చర్ సీను అది ఒకటే నా 3 కావాలి. సరే అయితే 2 అన్నా, ఈసారి 3 ఇవ్వాలన్నా, నువ్వు ఒట్టనా ఒట్టు 2 తీసుకో, 2 తీసుకో. ఓకే, వాడి కర్మ ఎక్కడికి వెళ్ళిందంటే నాకు వచ్చింది నంది అవార్డు. ఎందుకో తెలుసా? అన్ని అవైలబుల్ అంటే టెంపర్ సినిమా చూసావుగా, టెంపర్ సినిమాలో నేను పోలీస్ కానిస్టేబుల్. అది నేను
ఎన్టీఆర్ గారు ఇద్దరు వల్లే సినిమా సూపర్ హిట్ అయింది. ఇద్దరు పర్ఫార్మెన్స్ వల్ల, ఇద్దరు క్యారెక్టర్స్ వలన. అయితే వీళ్ళు ఏంటంటే, అరే నీ అమ్మ వీడు ఎంత బాగా యాక్ట్ చేసేది ఏంటరా, వీడికి ఇవ్వాల్సి వచ్చింది, సరే ఇచ్చావండి ఒకటి బెస్ట్ ఉత్తమ క్యారెక్టర్ ఉన్నాడు వచ్చింది. నేను షాకు, నాకు ఎట్టనందు చూద్ది అంటే నా డౌట్ పడి మొత్తాన్ని చెక్ చేశా. చేస్తే ఒక జడ్జి ఇంటికి వెళ్ళా, లేడీ అమ్మాయి, మంచి ఆమె, మా అమ్మాయి నాకు మంచి, నేనంటే బాగా గురువుగారు అంట. ఆ ఇంటికి వెళ్ళి, రాజా నాకెందుకు వచ్చింది అన్న. నాకెందుకు వచ్చింది సార్, మీరు వర్త్కి సార్ బ్రహ్మాండంగా చేశారు సార్ మీరు అన్నాడు. ఆ సినిమా చూసావా అని. చూడలేదు సార్, భలే ఉందని చెప్పారు సార్, బ్రహ్మాండంగా చెప్పారు. ఎన్ని సినిమాలు చూసావు మొత్తం చెప్పన్నా. సార్ ఎందుకు సార్ ఇది చెప్పటం, ఏం చూడాలి, వాళ్ళు చెప్తారు, వాళ్ళే రాసుకోమన్నారు సార్, నేనేం చేస్తాను, జడ్జిమెంట్ ఏం చేస్తాను సార్, నా పేరు అందుకని నేను వద్దు చెప్పండి సార్, నేనేం చెప్తానమ్మా చెప్పను. మొత్తం లిస్ట్ రాసుకొని ఎట్ట మోసం జరిగిందో చెప్పి లైవ్ 40 మంది జర్నలిస్టుల్లో మొత్తం ప్రెస్లో పెడితే ఎన్ని టీవీల్లో వచ్చినాయి. ఇదిగో ఇంతమంది జడ్జీలు, ఇలా లేవు, చూసేవాళ్ళు లేడు, ఇంతమందిలో 10 మంది పైగా కమ్మోళ్ళు. కమ్మోళ్ళు అందరూ బ్యాడ్ అని చెప్పట్లా, 12 మంది కూడా కమ్మోళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, అది వేరే లెక్క. ఇంతమంది ఉంది, ఇది వాళ్ళకి ఇలా ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మొత్తం చెప్పారు. ఇతనికి ఎందుకు ఇవ్వలేదు, ఇతనికి ఎందుకు ఇచ్చారు, 2కి పెట్టా. ముత్యాల సుబ్బయ్య సినిమాలు ఇవి, ఇది సినిమాలు ఇది. ఎవరికి ఇవ్వాలి హెచ్ఎం రెడ్డి అవార్డు, ఎవరు రావాలో, ఇంకో రెడ్డి గారు అవార్డు ఎవరు ఇవ్వాలి, మొత్తం చెక్ చేయండి. ఈ చెక్ చేయండి, ఈ రాసే సినిమాలు చూడండి, అమ్మాయి కాపురం చూడండి, అరుణికిరణం చూడండి, అన్న చూడండి, పైతృబంధం చూడండి, పెళ్లిసుకుని చూడండి, శ్రీతులు చూడండి, కలికాలం చూడండి, సగడమని చూడండి. ఇందులో సుబ్బయ్య గారు ఇచ్చిన సినిమాల్లో కనీసం 2-3 మీరు ఇచ్చిన వాళ్ళకు ఉన్నాయా? ఆ క్రెడిబిలిటీ ఉందా, ఆ కెపాసిటీ ఉందా, ఆ క్లవర్నెస్ ఉందా, ఆ డైరెక్షన్ క్వాలిటీ ఉందా చెప్పండి. చెప్తే నేను చంపలేసుకు వెళ్ళిపోతాను. షేమ్, సిగ్గుపడండి అయ్యా. నేను కూడా కమ్మోని కదా, నేను తీసుకున్నాను అనుకో, ఇది కమ్మ అవార్డు అంటారు, కానీ నాకు బాగా తీసుకోవాలని ఉంది, ఒక్కటే జీవితంలో వచ్చింది, అప్పటి నుంచి నన్ను బ్యాన్ చేశారు, అయినా నాకు ఈ నంది అవార్డు వద్దు, లేచి వెళ్ళిపోయాను. పెద్ద కంపు అయిపోయింది గవర్నమెంట్లో వాళ్ళు అందరూ. అయితే సీఎం హెడేక్ ఉంటుంది కానీ అంత డైరెక్ట్గా డెలిబరేట్ తెలిసిన తర్వాత అయితే ఆయన పిలిపించాడు చంద్రబాబు నాయుడు, ఎవరిని అంబికాటిస్తుంది, ఏమయ్యా బుద్ధి లేదా మీకు, మీ నంది అవార్డులు బాగా చేసుకోమని ఇస్తే మీరు అమ్మేసుకుంటారా, తీసేసుకుంటారా, ఎవరు రద్దు చేసుకుంటారా, సిగ్గు లేదు ఏమిటి అంటే, ఆయన చూసి భరించలేక ముఖ్యమంత్రిని రివర్స్ అయ్యాడు. ఏంటి సార్ నన్ను అంటారు, మీ బాలకృష్ణ గారి సార్ అందరూ పంచాడు, వాళ్ళే సార్ మీ వాళ్ళే సార్ అంత ఉంది, నన్ను ఒక్కటి కూడా అనిచ్చారా సార్, నన్ను దూరం కూర్చోబెట్టారు సార్, నాకు తెలియదు సార్ ఎవరికి ఇచ్చిందో కూడా, నన్ను అడగండి సార్ ప్లీజ్ సార్ అంటే, ముఖం మాడిపోయింది సీఎం గారికి. సీఎం గారు షేమ్ ఫీల్ అయ్యాడు. పెద్ద ఆఫీసర్స్ పిలిచి ఆఫీసర్ని ఏంటంటే వాళ్ళు అందరూ చెప్పారు, లేదు సార్ దే డిడ్ మిస్టేక్ అండి, ఇది మరి అన్బేరబుల్గా ఉంది, ఇంటెన్షనల్గా ఇచ్చేసుకున్నారండి అంటే, అవునా క్యాన్సిల్ చేసామన్నాడు. నంది అవార్డులు క్యాన్సిల్ అయిపోయినాయి బికాజ్ ఆఫ్ పోసాని కృష్ణమురళి. ఓకే, ఎంక్వైరీ చేసుకోండి మీరు కావాలంటే. ఇంకా వీళ్ళ గురించి ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా మీరు చూసే ఉంటారంటే, లైక్ ఇప్పుడు చేశాను నేను ఎన్టీఆర్ గారిది ఘాట్ దగ్గర అది సిచ్యువేషన్ చూసే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయారు, ఆయన సినిమాలు ఆయన చేస్తున్నారు. కానీ చాలా మటుకు టీడీపీ ఇప్పుడు ఎవరు ఫేస్ అవుతారా అని కొంతమందికి ఉంటుంది, ఎన్టీఆర్ గారు వస్తే బాగుందనే సెక్టార్ పీపుల్ కొంతమంది ఉంటారు. ఆ రోజు బాలకృష్ణ గారు ఆయన్ని ఫ్లెక్సీస్ తీసేయమని ఎన్టీఆర్ గారికి వద్దు మాటలు కూడా విన్నాం కదా, తీసేయి. అతడు పక్కన ప్రదీప్ చౌదరి నా ఫ్రెండ్ పాపం, అతను ఆ పక్కన ఎల్లో సొక్కేస్తాడు లావుగా, అతను మంచోడు నా ఫ్రెండ్, ఎప్పుడు నుంచో 30 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచో ప్రదీప్ చౌదరి ఉంటాడు. తీసేయి, తొలగించో. జమీందారులానా రాజపరంపర బాలకృష్ణ వాళ్ళది. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎప్పుడు సీఎం అవ్వాలనే ఇది ఉద్దేశం ఏం లేదు కదా, మరి అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేస్ ఆఫ్ అవుతే ఏంటి ప్రాబ్లం ఏంటంటారు? అది మీకే తెలియాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు ఎంత ఫ్యామిలీస్ ని ఇంత రాజకీయాల దగ్గర నుంచి చూశారు కాబట్టి అడుగుతున్నాను. నేను ఒకటి గుర్తుపెట్టుకో, ఒక కంపేర్ చేసి చెప్తా. ఎన్టీ రామారావు గారికి పక్షవాతం వచ్చింది, షుగర్ వచ్చింది, అనేబుల్ టు వాక్, అనేబుల్ టు టాక్, హార్డ్లీ, పెద్దగా మాట్లాడలేడు. ఏమి చేస్తానంటే అని మాడుతుంటాడు లాస్ట్లో. ఆయన దీనికి వెళ్ళలేడు, ఆయనకి తెల్లలేడు అన్నం. అప్పుడు తన తోడు కావాలి, ఎవ్వరు లేరు.
అనుకో లక్ష్మీ భారతి గారిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత రామారావు కుటుంబ సభ్యులను మొత్తాన్ని పిలిచాడు. ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు. లక్ష్మీ భారతి పెట్టి, నేను ఈ వయసు నాది, ఈ వయసు నేను ఓ ప్రేమ కోసమో, ఒక సెక్స్ కోసమో, ఒక సంతోషం కోసమో, ఎంజాయ్మెంట్ కోసమో పెళ్లి చేసుకోవాలా. తోడు కోసం. నాకు షుగర్ వచ్చింది, అన్బేరబుల్గా వచ్చింది, బీపీ ఉంది, 3 సార్లు హార్ట్ అటాక్ ఒకేసారి 3 సార్లు వచ్చింది. నాకు పక్షవాతం వచ్చింది, నేను నడవలేను, నేను స్నానం చేసుకోలేను, అన్నం తినలేను, ఒక్కడే పడుకోలేను, నీళ్ళు ఎవరు పోస్తారు, నాకు ఎవరు స్నానం చేపిస్తారు. వీటన్నిటి కోసం నాకు తోడుగా ఉంటుందనే ఆమెను చేసుకున్నాను. పైగా మీకు ఇంకా డౌట్ రావచ్చు, ఆస్తులు ఎన్ని ఉన్నాయో మొత్తం మీకు పనిచేసా. నాకు ఆస్తులే లేవు. ఇప్పుడున్న ఈ చిన్న డాబా కూడా చిన్న కూతురు అక్కడ, ఆమె ఉమాశ్వరీదేవి అమెరికాలో ఉంది, ఆమెది, ఆమె పేరే పెట్టేశా. ఊరినే బతికేదాకా అక్కడ ఉంటున్నా. ఇది తప్ప లక్ష్మీపార్తికి నేనే ఇవ్వలేను, ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. రైట్ నో ఐఎమ్ అనేబుల్ అని. అయినా సరే వద్దు, నా 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 అని వెళ్ళిపోయారు మొత్తం. వాళ్ళ ఫ్యామిలీయా, ఒక తండ్రి సిగ్గు విడిచి కోడల దగ్గర, అల్లుడి దగ్గర, కూతురు దగ్గర, కొడుకు దగ్గర ఈ మీటింగ్లో చెప్పిన తర్వాత ఎవడైనా మానవత్వం ఉన్నవాడు ఉంటే, నాన్న నేను ఎప్పుడు మీకు అన్నం తేలేదు, మేము ఎప్పుడు చేయలేదు కదా, మా పనిలో మేము ఉంటున్నాం, సంతోషం, మీ సంతోషంగా ఉంటుందే మాకు కావాలి అని వెళ్ళిపోతే, వాడు కొడుకు, వాడు అల్లుడు, వాడు కోడలు, వాడి కూతురు అంటారు. ఆ తర్వాత అతన్ని ఎంత హింస పెట్టారు మీకు తెలుసుగా, మీకు చెప్పక్కరా. ఆ చచ్చిపోయాడు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. కేవలం ఇగోతో ఎన్టీ రామారావు తొందరగా చంపేశారు. ఎలాంటి చెప్తున్నా మీకు, ఎందుకు ఈ మాట నేను ఎందుకు చెప్పాలి, నాకు అలర్జీ ఉంది చెప్పడానికి, అయినా చెప్పాలి కొన్ని. హరికృష్ణ ఉన్నాడు, హరికృష్ణకు భార్య ఉంది, లక్ష్మి గారిని, దేవత, చాలా మహోన్నతమైన ఉత్తమరాలు. ఎవరు, కళ్యాణ్ రామ్ అమ్మగారు, జానకిరామ్ చనిపోయాడు. వాళ్ళు కూడా మంచోడు. హరికృష్ణ గారు ఎంత మంచోడు, కళ్యాణ్ రామ్ మంచోడు, జానకిరామ్ మంచోడు, సుహాసిని అమ్మ కూతురు మంచిది, లక్ష్మీ గారైతే చెప్పలేం. ఇక అమ్మ దేవత అంత. అలాంటి కుటుంబంలో హరికృష్ణ గారు వాళ్ళందరినీ బాగా ప్రేమిస్తాడు. అలాంటి వాడు ఆహ్వానం హోటల్లో, ఆయనకు వచ్చింది ఆహ్వానం హోటల్ ఆస్తుల్లో లెక్కలో వస్తే, అక్కడ అందులో ఒక ఆపరేటర్ ఉన్నారు. ఆ ఆపరేటర్ గారే ఇప్పుడు మేము చెప్పుకునేది ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కూడా అమ్మగారు శైలజ పేరు. ఆమె చదువుకున్న ఆమె, మంచి ఆమె, ఆపరేటర్ ఉంటే ఏ బలహీనమైన క్షణాల్లో హరికృష్ణ గారు ఆమెని తన దగ్గర తీసుకున్నాడు. తీసుకొస్తే ఎందుకంటే అది అతనికి పిచ్చని కాదు, హరికృష్ణ గారు చాలా హానెస్ట్. ఏ తప్పున్నా వైస్ ఐ డిడ్ మిస్టేక్ అంటాడు. అతను ఏంటంటే కొన్ని ఉంటాయి శాస్త్రంలో, ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెల్లించే గుణం ఉంటుంది. ఎంతవరకు చెల్లించాలంటే మన కుటుంబం నాశనం కానంత వరకు చెల్లించాలి. అతనికి చదువు తక్కువ, హరికృష్ణ గారికి పల్లెటూరు మనిషి, పల్లెటూరు మాటలే ఉంటాయి. అలాంటిది తెలిసి కూడా ఒక పొరపాటు జరగటం వల్ల ఈయన జూనియర్ ఎన్టీఆర్ కడుపులో పడ్డాడు. పడిన తర్వాత నేనేంటి అని ఆమంటే, ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారికి, నాన్న నా వల్లే ఆమె గర్భవతి అయింది, నన్ను ఏం చేయమంటావు, పెళ్లి చేసుకో, ఒక ఆడపిల్లని జీవితాన్ని నాశనం చేయకూడదు, ఆమె కూడా పెళ్లి చేసుకో, ఆమె కూడా ఇల్లు చూడు, ఆమె కూడా సంతోషంగా ఒక మంచి భర్తలాగా జీవించు. అలాగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టి, జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ హీరో అవబట్టి, అది ఎప్పుడన్నా ఏమన్నా మన పనికొస్తాడేమోనని క్షమించారు తప్ప, ఎందుకు లక్ష్మీపార్వతిని క్షమించలేదు, ఎందుకు శైలజమ్మను క్షమించారు, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అమ్మను క్షమించారు? చెప్పనండి తేడా, చెప్పనండి. పైగా అప్పటికి హరికృష్ణ గారికి ఆస్తులు ఉన్నాయి, అప్పుడు రామారావు గారికి రూపాయి ఆస్తి లేదు. ఏం ఆశించి లక్ష్మీపార్వతి ఆయన దగ్గర ఉంటుంది? నడవలేనోడు, అన్నం తినలేనోడు, పొళ్ళు లేనివాడు, చేతులు సరిగా లేనివాడు, కాడు సరిగా లేనివాడు, మంచం మీద పడుకోలేనివాడు, మంచం మీద లేచి నుంచొని నడవలేని వాడు ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు ఏం చేసుకుంటుంది? ఆమె డైలీ స్నానం చేపిస్తుంది. ఇవే ఎన్టీ రామారావు టాయిలెట్కి వెళ్తే ఆమె ముడ్డి కడుగుద్ది, ఆమె పాసు పంపిస్తుంది. ఇది వాస్తవం మహేంద్ర.
ఈయన పాసుపోయారంటే లక్ష్మీపార్వతి సాయం కావాలి, దొడ్డి కూర్చోవాలంటే లక్ష్మీపార్వతి సాయం కావాలి, స్నానం చేయాలంటే లక్ష్మీపార్వతి సాయం చేయాలి. హౌ ఎంత దుర్మార్గం. దాన్ని చాలా హానెస్ట్గా లక్ష్మీపార్వతి గారు అంత సేవ చేశారు. చనిపోయే వరకు ఆయన దగ్గరే ఉన్నారు. ఇతనికి ముసలాడికి నేను సేవ చేయాలని చెప్పి వెళ్ళిపోలా, చచ్చిపోయే వరకు నాకు తాళి కట్టాడు కాబట్టి తాళిబొట్టు ఒక్కడు చాలు. ఒక ఎన్టీ రామారావు నాకు తాళిబొట్టు కట్టాడు అన్న కృతజ్ఞత, అది ప్రేమ దైవత్వంగా మౌత్ చేస్తే ఆమెని వ్యవయాలు కింద చేశారు వీళ్ళు. బికాజ్ ఆఫ్ రామోజీరావు, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. జనం మొత్తం ఇప్పటికీ ఆ ఫ్యామిలీ వీళ్ళందరితో పోలిస్తే రామారావు గారి జీవితంలో రామారావు గారికి సేవ చేసింది ఇద్దరు, బసవతారకమ్మ, లక్ష్మీపార్వతి. ఆయనకి అంత ప్రేమగా సేవ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే ఆడవాళ్ళు. ఆ కుటుంబంలో ఎవ్వరూ లేరు. ఓకే, మరి ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి? అతను అలాంటి మూర్ఘత్వంగా ప్రవర్తించే వాళ్ళ వల్ల ఎన్టీ రామారావే చచ్చిపోయాడు. ఆఫ్టర్ జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ అంతా చెప్పు. ఇంకా నయం కట్అవుటే ఉంది. ఆ పక్కనే ఇతను కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడా మన పక్కన, కొట్టాయి పోయి ఉసేసాగర్లో తోసాయి. అల్లా అదృష్టం. మీరు ఎప్పుడైనా లోపల విన్నారా ఇలాంటివి? లోలో అన్నీ తెలుసు, నెక్కడగా. అందుకన్నాగా దేశాన్ని చూడాలి, కోశాన్ని చూడాలని. ఇప్పుడు అన్నీ ఇట్లా చూసి నేను చూసా అనక్కర్లా. ఇప్పుడు రామాయణం చూశారు, రావణాసురుడు ఎవరు? విలన్. నువ్వు రావణాసురుడు చూసావా లంకకి వెళ్ళి? అంటే ఏం చూస్తాను నేను? సద్దాం హుసేన్ పెద్ద విలన్, దుర్మార్గుడు. నువ్వు చూసావు ఎప్పుడన్నా? నేను చూడలే. ఉర్దూ పేపర్ చదవలా. మరి ఎందుకు? అది యూనివర్సల్. అర్థమైందా? బయట ఎవరైనా మీకు అసలు జగన్ గారు అనేది సంబంధం లేని పర్సన్ అన్నప్పుడు మీకు ఆయన సిద్ధాంతాలు నచ్చినప్పుడు, ఇప్పుడు మనం టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడినప్పుడు జనాల్లో మాటను కూడా మనం తీసుకోవాలి కదా, ఒక మాట తీసుకోవాలి. ఇప్పుడు మొన్నటి నుంచి జరుగుతుంది ఏంటంటే వైఎస్ షర్మిల గారు బయటకు వచ్చారు, ఇక్కడ చేశారు, మళ్ళీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వైపు వర్క్ చేస్తున్నారు. అండ్ అలానే ఇప్పుడు వైఎస్ సునీత గారు కూడా బయటకు వచ్చి అన్నయ్యకు ఓటు వేద్దని అన్నారు. అండ్ వివేకానంద గారి హత్య గురించి, అవినాష్ గారి గురించి, వీటి గురించి. సో ఎంత కాదనుకున్నా ఒక నాయకుడికి ఇప్పుడు మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుందో, ఎలా అయితే రాజకీయంగా ఇప్పుడు టీడీపీ ఎన్టీఆర్ గారిని ధ్వంసం చేశారని చెప్తున్నారో, ఇప్పుడు కొంతమంది సెక్టార్ పీపుల్ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న లోటుపాట్లు కూడా చెప్తారు కదా, దానికి మీ ఉద్దేశం ఏంటి? చెప్పండి. లోటుపాటు చెప్పండి. ఇప్పుడు షర్మిల గారు కానీ సునీత గారు కానీ బయటకు వచ్చి అన్నకి ఓటేద్దని అంటున్నారు, దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి అసలు? ఎన్టీఆర్ని ఒక 30-40 మంది కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దేనికి? రామారావు బ్యాడ్ ఫెలోనే, కన్నింగ్ ఫెలోనా, అవినీతి పరుడా, గుండానా, మర్డర్ చేయించాడా? చంద్రబాబు లాగా అన్ని రకాలు ఇవన్నీ చంద్రబాబు. అయినా చంద్రబాబు వీళ్ళు ప్రేమిస్తారు, రామారావు ప్రేమించడం. మన ఎంత దురదృష్టం అది. ఇప్పుడు ఒక మనం చెబుతాం ఎవరంటే, మీరు చెప్పినట్టు షర్మిల రాజశేఖర్ పద్దాక నేను జగన్ లాగానే ఆయన కడుపులో పుట్టా, మేము ఒకే హాస్పిటల్లో పుట్టాం, మేము ఒకే బెడ్లో పుట్టాం, మేము ఒకే ఇంట్లో తిరిగాం, మేము ఒకే పొలంలో నడిచాం. ఇవి కాదు కావాల్సింది. నీ క్రెడిబిలిటీ ఎందుకు లేదు? జగన్కి ఎందుకు క్రెడిబిలిటీ ఉంది? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో మహేంద్ర. నీకెందుకు క్రెడిబిలిటీ లేదు? నువ్వెన్ని చెప్పినా ఎందుకు నీ క్రెడిబిలిటీ రావట్లా? ఎన్ని తిట్టినా జగన్ ఎన్ని తిట్టినా, పచ్చి బూతులు తిట్టినా, వంటి ఆడవాళ్ళని తిడుతున్నా కానీ నేను అడుగుతున్నా శర్మలని, నీకెందుకు క్రెడిబిలిటీ రావట్లా? నువ్వెందుకు అంటే నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నీకు స్వార్థం, నీకు ఈర్ష్య, నీకు జలసి. నువ్వు ఆల్రెడీ ఇక్కడ జగన్ గారు తను పాదయాత్ర మొత్తం చేసి ఒకసారి ఓడిపోయినా ఆయన క్యాడర్ను వదిలిపెట్టుకోవాలా. తన దగ్గర ఉన్న 23 ఎమ్మెల్యేలని చంద్రబాబు అనేవాడు కొనుక్కున్నా గుండె దిగజారలా. మళ్ళీ వెళ్ళాడు, జనంలోకి వెళ్ళాడు, నేను ఇది చేస్తాని ఆ క్యాడర్ని నమ్మబలుక్కున్నాడు. కేడర్ నేను ఉన్నా నాతో అంటే వచ్చాడు. ఓడిపోయినా మనవాడు కట్టేవాడు, భయం పడ్డావు, వెరవడు అని వస్తే మళ్ళా 150కి వచ్చారు. నువ్వు ఇక్కడ పార్టీ పెట్టి నాన్న ఫోటో పెట్టి
వైఎస్ఆర్ తెలంగాణ తల్లి ఏదో పెట్టి నువ్వు అక్కడి నుంచి వస్తే నిన్ను నమ్మి క్యాడర్ వచ్చింది కొద్దిగా గొప్ప 100, 200, 300, 1000 వచ్చింది. ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, మాట్లాడు వచ్చారు. నేను ఎట్ట మట్టి తీసి చేతి మట్టి తీసి ఈ మట్టి సాక్షి నేను పోలేరు తెలంగాణ ఇది ఖమ్మంలో ఎక్కడ నేను పాలేరులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, నేను ఇది చేస్తా, ముఖ్యమంత్రి అవుతా. కనీసం ఇంత చెప్తే జనం అనుకుంటారు అమ్మా మేడం మాకు దద్దలు కొట్టింది అంటే ఒక సడన్ నైట్ ఎవరికి చెప్పకుండా చంద్రబాబు ఎలా పారిపోయాడు ఆంధ్రప్రదేశ్ అటు నువ్వు పారిపోయి వస్తావా? ఎట్టొస్తుంది నీలాంటి వాళ్ళ క్రెడిబిలిటీ? ఏమైంది? పాలేరు నుంచి గెలుస్తాను వచ్చేస్తాను ఎందుకు? మరి నువ్వు నీ పక్కన నమ్మిన ఏమైపోయింది? కార్యకర్తలు ఏమైపోయారు? ఆడవాళ్ళు ఏమైపోయారు? ఎందుకు తిరగలేకపోయావు? ఎందుకు కనీసం నువ్వు పార్టీలో ఒకసారి ఎలక్షన్ కూడా ఫేస్ చేయకుండానే పారిపోయావే, పార్టీ జెండా పక్కన పడేసి. అసలు నీ క్రెడిబిలిటీ ఉండాలా? ఎందుకు ఉండదు మీకు? మీ మాట జనం నమ్మాలా? ఎందుకు నమ్ముతారు? నువ్వేం పీకావని నువ్వు శుభ్రంగా జెండా పట్టుకున్నావు, శబాష్. తండ్రి ఫోటో పెట్టుకున్నావు, శబాష్. నువ్వు ఎలక్షన్లో ఉండు, ఎలక్షన్లో పోటీ చేయి, ఓడిపో, మళ్ళీ 0 నుంచి రా. నేను ఓడిపోయాను, నో ప్రాబ్లం, మళ్ళీ జనాల్లో ఉంటా. ఆ ప్రభుత్వాన్ని ఎండగడతా, అవినీతి ఎండగడతా. నీకు ఇంకో 1,00,000 మంది వస్తారు. నీకు ఓపు లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. అబ్బా మళ్ళీ 5 ఏళ్ళు తిరుగుతాడులేపా అని మళ్ళీ అక్కడ పారిపోయావా? అక్కడ అన్న కదా అన్న కూడా తల కొట్టేద్దాం అనుకున్నావా? ఇక్కడ ఎందుకు మానేశావు? ఆడెందుకు వెళ్ళావు? ఇక్కడ ఎందుకు మానేశావు? కారణం చెప్పు, నువ్వు చెప్పు మహేంద్ర. లేదు, బికాజ్ ఆఫ్ పవర్. సార్ పార్టీని నడిపించడం చిన్న పని కాదు కదా సార్. దేనికైనా పార్టీని నడిపించాలంటే అమౌంట్ ఎవరికైనా కాదు. ఆన్సర్ నువ్వే చెప్పావుగా. ఒక పార్టీ నడపలేని ఆమె ఇంకో పార్టీ నాయకుడు, సక్సెస్ఫుల్ నాయకుడు క్యాంపెయిన్ చేస్తారా? ఎట్లా చేస్తారు? నీకు అర్హత ఏది? నువ్వేనా ఉత్తమరాలు అయితే, నువ్వేనా స్టబల్గా ఉండే ఉమెన్ అయితే, సిన్సియర్ లేడీ అయితే కమిట్ చేయి. నీకు అన్నీ ఇచ్చారుగా, నువ్వు విడుకున్నారుగా. ఆయన ఆంధ్ర ఎంచుకున్నాడు, నువ్వు తెలంగాణ ఎంచుకున్నావు. ఇక్కడ నువ్వు ఉండి తిరిగి నా వల్ల కాదని ఆ కన్నబడి ఆ జెండాని కింద పడేస్తావా? ఆ జెండా మీద ఎవరో తెలుసా? రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది. అంత కాలుతో తొక్కుతారు ఆ జెండాని. నీ తండ్రిని నువ్వు అవమానించి ఇస్సిరి ఉసేసాగర్లో కొట్టి నేను ఇక్కడ ఉండను టక్కున ఫ్లైట్ ఎక్కేసి ఆంధ్రప్రదేశ్ వెళ్తావా? ఇక్కడ ఇక్కడ నువ్వు ఎందుకు పార్టీ పెట్టావు? ఎందుకు జనాలు నమ్మించావు? ఎందుకు సీఎం తిట్టావు? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని తిట్టావు? ఎందుకు తిట్టావు? నువ్వు పీకుతావనాగా ఏం పీకలేదు. ఇక్కడ మన కాదు, ఆడ ఆంధ్రప్రదేశ్లో జగన్ కదా, జగన్ తోపు దోషిస్తూ పదైపోయింది. నేనే మళ్ళీ అక్కడ జెండా తీసుకొచ్చావా? అది లేదు. మళ్ళీ ఆడికెళ్ళి వేసావు. అంతకుముందేమో కాంగ్రెస్ అమ్మానక్కలు తిట్టావు. చూస్తున్న క్రెడిబిలిటీ ఎందుకు ఉండదో ఆమెకి, ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఆమెను జనం నమ్మరంటే మళ్ళీ వచ్చేసి జగన్ తిట్టుద్ది, మళ్ళీ వచ్చి కాంగ్రెస్ తిట్టుద్ది. కాంగ్రెస్ పువ్వను ఉషోరు మా నాన్న ఉంటే అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యవుగా. ఎక్కడ నీ క్రెడిబిలిటీ? అదే కాంగ్రెస్ వాళ్ళు ఓదార్పు చేయొద్దో, నువ్వు గాంధీ భవన్ నుండి నువ్వు ఓదార్పు చేసుకో మీ నాన్న కోసం చచ్చిపోయిన వాళ్ళ గురించి అంటే అక్కడ ఉండే పేపర్ ఇసిరి కొట్టి సోనియా గాంధీకి సారీ చెప్పి మీ పార్టీలో ఉండను, మీరొద్దు, మీ పార్టీలో వద్దని బయటికి వెళ్ళిపోయి వెంటనే వైఎస్ఆర్ పార్టీ అనౌన్స్ చేసి జెండా పాతాడు. వాడు మనిషి అంటే, వాడు నిజమైన రాజకీయ నాయకుడు అంటే, వాడు నిజమైన డెడికేషన్ ఉన్నవాడే. డివోషన్ ఉన్నవాడు, డెడికేషన్ ఉన్నవాడు, కండక్ట్ ఉన్నవాడు, క్యారెక్టర్ ఉన్నవాడు, అతన్ని లీడర్ అంటారు. అందుకే అతను పక్క లక్షలాది మంది వెనక్కి చూడుతున్నారు. ఊరికి వెళ్తున్నాం, మేము పిచ్చోళ్ళమే వెళ్తున్నావా? మేము పిచ్చోళ్ళమే వెళ్తున్నావా? నాలంటే చదువుకున్నవాడు పిచ్చోడే వెళ్ళానా? నీ శర్మల వెనక్కి ఎందుకు రావచ్చుగా? ఎందుకు రావు? ఆమె నమ్మలేము. నమ్మించి మోసం చేసింది తెలంగాణ ప్రజల్ని. ఎగ్గిరి దూకేసి అక్కడికి వెళ్ళి ఓటి అన్నం తిట్టడం ఈజీ కదా, అన్నం తిట్టడం చాలా ఈజీ, అన్నేం అనలేడు కదా. మరి సునీత గారి విషయం ఏమంటారు? ఆ గురించి నీకు తెలుసు కదా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్కి తెలుసు కదా, వాళ్ళ నాన్న ఏంటి తెలుసు, ఆ లేడీస్ సంబంధాలు ఏంటో తెలుసు, చంపినాడు ఎవడో మీకు తెలుసు, ఇవన్నీ ఆమెకు తెలుసు. ఆ డబ్బుల విషయం, ఆస్తుల విషయం, వాళ్ళ పర్సనల్ గొడవలు. ఆ పర్సనల్ గొడవలు చేసే చంద్రబాబు నాయుడు వేసారంటే ఇవి జగన్ మీద దోషేయండి, కొంచెం మాకు హెల్ప్ అవుద్ది అంటే జగన్ మీద దోషి పరిచయం. అంతకుముందు ఏముందామే, ఆమె అంతకుముందు ఇదే మైకుల ముందు కూర్చొని ఏమండి జగన్ గారికి దీనికి సంబంధం ఏంటండి, అసలు మీరు చంద్రబాబు మాటలు నమ్మి అందరూ ఇది చేయకండి, మొత్తం ఇళ్లలో కొంపలు ముంచుతాడు, అసలు జగన్కి దీనికి సంబంధం లేదండి అని స్వయంగా చెప్పిన మహిళామణి సునీత. వీళ్ళ గురించి ఎందుకండి మనం మాట్లాడుకుంటాం? టైం వేస్ట్. ఇది మంచి ఛానల్ అనుకుంటున్నా. నువ్వు
నువ్వు బాగా ఎనర్జీలో ఉన్నావు. ఇలాంటి లేడీస్ గురించి మనం మాట్లాడుకోవటం అనేది సిగ్గు చేయటం. జనమే చెప్తారు. నువ్వు చెప్పు మహేంద్ర, ఇది దగ్గుచ్చి నేను చెప్పాను, ఇది దగ్గుచ్చి నేను చెప్పాను, ఏ సాధిద్దామని. ఇంతమంది మీ కుటుంబాల్లో ఒక్కడు ఒక మెడికల్ లాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడే సంతోషపడకుండా మళ్ళా అతను నాశనం అయిపోవాలి, మా అన్న నాశనం అయిపోవాలి, మళ్ళా ఆ దొంగోడు అవినీతిపరుడు బాబే ముఖ్యమంత్రి అయిపోవాడు, అప్పుడు మనకి బీజేపీ ఏదో నాకు రాజ్యసభ ఇస్తారులే అనుకునే. ఏం పాపం చేశాడమ్మా, ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎంత ఎంత క్రూయల్ యాటిట్యూడ్ అంటే మహేంద్ర, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. స్కై ఇస్ ద లిమిట్. సార్ ఫైనల్గా సినిమా గురించి ఒకసారి మాట్లాడితే, ఇప్పుడు మీకు పర్లేదా సార్ సినిమాలు ఏం రాకపోయినా పోసాని గారు ఇంత మాట్లాడారు అంటే, ఇంత వ్యతిరేకంగా ఆయన ఇప్పుడు ఇంత ఫైర్ అయ్యారు, కొన్ని సిచ్యువేషన్లో సినిమాల మీద కూడా ఆ పర్సనాలిటీస్ మీద కూడా టార్గెట్ చేశారు, మాట్లాడారు, సినిమాలు లేకపోయినా పర్లేదా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నా ఇంట్లో. నా ఇల్లు చూసావుగా, ఈ ఇల్లు 10 కోట్లు. ఓకే, ఇంకా డబ్బులు కావాలా? ఈ ఇల్లు ఉంది, ఏదో ఇల్లు పక్క రెండో ఇల్లు ఉంది, అది నాదే, అదొక 8 కోట్లు. దాని పక్కన ఇంకోటి ఉంది, వరుసగా 3 కొన్నా, 3 25 కోట్లు. ఇంకా నాకు ఎవడన్నా పీకుతాడు ఏమన్నా? ఇవి కాకుండా ఇంకెన్ని ఉండాలి? కోట్లు ఉన్నాయిగా. ఒక సున్నా ఒకస కాదు, ఒకదాని పక్కన ఒక సున్నా, ఇంకో సున్నా, అవి కూడా ఉన్నాయి. నేను కష్టపడ్డవాడిని, నీ క్యారెక్టర్ ఉన్నవాడిని, ప్రౌడ్ లైక్ కెన్ సే ఐఎమ్ హానెస్ట్ పర్సన్. అలాగని ఉత్తముడిని కాదు, వాడిని పెద్ద పరీక్షకి చదువుకునేవాడిని కాదు. నాలో బలం ఉంది, బలహీనతలు ఉన్నాయి. అది ఎంతవరకు ఉన్నాయంటే దేశాన్ని నాశనం చేయనంతవరకు ఉంటాయి. పక్క స్నేహితుడిని నమ్మించి వాడిని వెనుపోడు పొడవనంత వరకు ఉన్నాయి. ఆ గుడ్ క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు కొడుకులు, నా భార్య, నా ఫ్రెండ్, జస్ట్ లైక్ ఫ్రెండ్. షీఈ్ BSc BL. మేము ఎప్పుడు 2-3 పెళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి మాకు అన్నీ ఉన్నాయి. దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. తెలుగు పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది. ఇంకా ఇప్పుడు ఇన్ని మూడు ఇన్నింగ్స్ దాటుకొని 3 ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి ఎంత నేను సంపాదించుకున్నాను. బికాజ్ ఆఫ్ గాడ్, బికాజ్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ నుంచి దీనివల్ల నేను జగన్తో ఉండటం వలన ఆటోమేటిక్గా తగ్గిపోయినా అందే అయిపోయినా సరే, ఏమీ లేకపోయినా ఒక్కడు కూడా లేకపోయినా నేను దాన్ని మించి నాకు స్టేటస్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒక క్యాబినెట్ రైతు లాగా నాకు 2+2 గన్ మ్యాన్లు ఇచ్చాడు, నాకు రెమ్యునరేషన్ ఇచ్చాడు, FDC చైర్మన్ పదవి ఇచ్చాడు, నాకు ఒక కారు ఇచ్చాడు, నాకు ఒక గౌరవాన్ని ఇచ్చాడు, ప్రపంచం మొత్తాన్ని తెలియజేశాడు. FDC చైర్మన్ అంటే అంతమంది పెద్ద మహానుభావులు, ఏది జడ్జీలు కూడా, ఒకప్పుడు రిటైర్డ్ జడ్జెస్ కూడా FDC చైర్మన్లు అయ్యారు. అలాంటి సీట్లో నన్ను కూర్చోబెట్టాడు, అన్నీ నాకు ఇచ్చాడు. ఇంకా ఎంత డబ్బు వస్తే ఈ పేరు వస్తుంది, ఎంత డబ్బు వస్తే నాకు ఈ పేరు వచ్చింది, ఎంత డబ్బు వస్తే. ఇదే FDC చైర్మన్ని చాలామంది VIPs చాలామంది ఉన్నారు. ఈవెన్ అనకూడదు, జశోద్ గారు కూడా ట్రై చేశారు, ఇంకా పెద్ద వాళ్ళు నారాయణ లాంటి అందరూ చాలామంది ట్రై చేశారు. మరి నాకే వచ్చింది. నేనెంత ఆఫ్టర్ ఆల్ ఎక్కడో విలేజ్ నుంచి, పూరి గుడిసెల్లోంచి ఒక బాయ్ నుండి బాస్గా వచ్చిన వాడిని. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలి నేను? చెప్పు మహేంద్ర, ఇంకే నేనే ఎక్స్పెక్ట్ చేయాలి? అన్ని డబ్బులు ఉన్నాయి, గోల్ లేదు, బాగుంది, హ్యాపీగా ఉంటా. ఈ ఇంట్లో కూర్చుంటే బయటికి వెళ్ళకుండా 10 ఏళ్ళ పాడని ఇక్కడ లోపల ఉండగలను. నా ఇంట్లో అంత కుటుంబం నాకు అది హ్యాపీగా ఉంటుంది. డివోషనల్ మీరు? డివోషనల్ కాదు, దేవుడు, నేను మా ఆవిడ ఇద్దరు దండం పెడతాం. భారతదేశం మొత్తం అన్ని గుళ్ళు తిరుగుతాం. అవి ఉన్నాయి. దేవుడు మొన్న కూడా వెళ్ళాం, అస్సాం వెళ్ళి అది అమ్మవారు కనక కామాఖ్య అమ్మవారు గౌహతి దగ్గర, గౌహతి వెళ్ళి ఆడ నుంచి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి పూజ చేసుకొని మళ్ళీ వచ్చాం. మేమిద్దరం ఇంట్లో ఉంటే మాకు నేను మొత్తం నాకు అమెరికాలో ఉన్నట్టు అనుకో, రష్యా ఉన్నట్టు అనుకో, ఏదైనా అనుకో. కాదు, స్ట్రెస్ తీసుకోరు అసలు పోసాని గారు అంటే? ఇప్పుడు పొలిటికల్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఒక స్ట్రెస్ ఉంటుంది, ఏదో ఒక పదవి ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, సినిమాలు ఉన్నప్పుడు. ఏం మేనేజ్ చేస్తారు, ఎలా చేస్తారు? ఒక 10 మంది తిడుతూ ఉంటారు, మీరు దానికి కౌంటర్ ఇవ్వాలి, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. ఎంత కాదనుకున్న ఒక మనిషి కాబట్టి ఇది ఎలా మేనేజ్ చేస్తారు అసలు? పోసాని గారు ఏం ఆలోచిస్తుంటారు జనరల్గా? అంటే మహాత్మా గాంధీని ఎన్నిసార్లు కొట్టారు? అవన్నీ నిజమే, కానీ అతను కూడా హ్యూమన్ బీయింగేగా. అతను అలాంటి మనిషే. 2 కళ్ళు ఉండి, ముక్కు ఉంది, నోరు ఉంది, కాళ్ళు చేతులు ఉండి, కర్ర ఉంది. నా కర్ర లేదు, అంతే తేడా ఉంది. మరి ఎన్నిసార్లు కొట్టాడు?
అమ్మ ఏందయ్య బాబు కొన్నిసార్లు కొట్టి అమ్మ తెల్లబెట్టి కొట్టేటాడు నాకు మోకాలు పోయా, అయ్యో ఈపిని కొట్టాడు, అమ్మ ఏడు చిన్ని అమ్మ ఎందుకు మనకి ఎందుకు పో ఇంట్లో కొంత కస్తూరిబాయితో కూర్చున్నాం పో అన్నాడా. అతను ఒక డెడికేషన్ పెట్టుకున్నాడు, అతనికి ఒక ఎయిమ్ ఉంది, ఎందుకంటే స్వతంత్రం తేవాలి, మన దేశానికి స్వతంత్రం కావాలి అని డెడికేషన్ ఉంది, పెద్ద ఎయిమ్ అది. సక్సెస్ అయ్యాడు. ఇక్కడ నాకు ఎంత ఉడతా భక్తి ఏముంది, జగన్ గారికి నేను సపోర్ట్ చేయాలి, ఉన్నాళ్ళలో బెస్ట్ లీడరు, 13 ఏళ్ళు తెలుసు నాకు, 14 ఏళ్ళ నుంచి నేనంటే బాగా ఇష్టపడతాడు, నాకు అతనంటే ఇష్టం. ఏ ఒక్కరోజు కూడా అతని వల్ల నాకు ఒక 1 ఇంచ్ కూడా నాకు పెయిన్ కాలా. సార్ ఇంత చెప్తున్నాను కదా జగన్ గారి గురించి. జనరల్గా ఒక ఆస్కింగ్, ఒక 10 ఏళ్ళు అయి ఉంటుంది జనసేన ఒక అయి ఉంటుంది. సో జగన్ గారికి పాదయాత్ర చూసి ఈయన ఎంత ఇన్నిసార్లు నిలబడ్డారు కదా, ఈయనకు ఛాన్స్ ఇద్దామని జనాలు ఇచ్చారు, ఓటేశారు. ఇంత కన్సిస్టెంట్గా పాదయాత్ర చేశారు, అందరిలో తిరిగారని. సో ఇదే వైపు చూస్తే 10 ఏళ్ళు ఈయన నిల్చున్నారు, ఈయన పార్టీ కూడా నిల్చుంది, కళ్యాణ్ గారు కూడా అక్కడ ఇక్కడ విన్నవి ఈయన కూడా కొంత హెల్ప్ చేశారు, సినిమాల్లో హెల్ప్ చేశారు, కుదిరిన వాళ్ళకి హెల్ప్ చేశారు, ఇవన్నీ ఉన్నారు. ఏంటి తేడా, మీకు ఎందుకు నచ్చరు, ఆయన ఎందుకు నచ్చరు, మీరు కళ్యాణ్ గారు ఎందుకు నచ్చరు మీకు? ఎందుకు నచ్చరు? నీకెవడు చెప్పాడు ఎత్తలేదని? చాలాసార్లు అన్నారు కదా కళ్యాణ్ గారు. నీకెవడు చెప్పాడు? ఇప్పుడు ఎట్లుంటుందంటే అతను అనౌన్స్ చేశాడు పార్టీ, అప్పుడు నేను కాకినాడలో ఉన్నా. ఓకే. ఫస్ట్ నన్నే అడిగారు, ఎవడి ఆయన పార్టీ అనౌన్స్ చేశారంటే వెల్కమ్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వస్తే వెల్కమ్, ఎందుకంటే ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పిన వాడిని. ఇప్పుడు నువ్వు అతన్ని జగన్తో పోల్చావు, అంతే కదా? ఎందుకంటే ఎవరైనా లీడర్, ఈయన దగ్గర 10 మంది ఉండొచ్చు, ఆయన దగ్గర 100 మంది ఉండొచ్చు. 10 మంది ఉన్నా లీడరే, 100 మంది ఉన్నా లీడరే. లీడరే, పెద్ద లీడరు. సార్ ఆయన ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్, దాని గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు, మనిషి మంచోడు, చాలా మంచోడు. ఎందుకు ఓడిపోయాడు ఎలక్షన్స్లో? అలాగే మీకు తెలుసు, నీ మద్రాసు కూడా తిరుగుంటావు కదా నువ్వు. ఎంజీఆర్ సూపర్ ఆర్టిస్టు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ముఖ్యమంత్రి అయిపోయాడు. శివాజీ గణేశన్ సూపర్ ఆర్టిస్టు, లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు, అతను కూడా గెలవాలా? ఎందుకు ఓడిపోయాడు? అంటే బలం ఎక్కడ ఉంది, బలహీనత ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. అతను కంటే నేనే గ్లామరు, అతని కంటే నేనే జనం ఫ్యాన్స్ ఎక్కువ చూశారు, అతని కంటే నేది, అతను మామూలుగా ఉంటాడు, ఇది అని ఒకళ్ళ వెనబడి ఏడవకూడదు. అతనిలో ఉన్న క్యాలిబర్ ఏంటి, జగన్లో ఉన్న క్యాలిబర్ ఏంటి, నాకు లేనిదేంటి, జగన్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఇందులో నాకు లేనిదేంటి అని క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి అన్ని. కానీ ఆయన తిట్టాడు కదా సార్, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో అప్పుడు హామీలు నెరవేర్చలేదని అదే రోజు ఆ మాట అన్నారు కదా, ఆయన కూడా మాట అన్నారు కదా, చంద్రబాబు నాయుడు తిట్టారు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపారు కదా ఆయన చేయలేదని. ఎలక్షన్స్ టైంలో ఆయన ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అండ్ ఈ రోజు ఈ ప్రభుత్వంలో చేసిన ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు. అవును కదా, ఇక్కడే ప్రాబ్లం లేవులే, చెప్తా తర్వాత చెప్తా. నువ్వు అన్నావు కదా మాట. ఇప్పుడు ఈయన చెప్తా, మీరు చెప్పారే కళ్యాణ్ గారు ఇది జగన్తో పోల్చి, ఆయన వచ్చి ఎవరన్నా తెలుసా ఫస్ట్ పబ్లిక్లో, నారా చంద్రబాబు నాయుడా అతను మామకి వెన్నుపోడు పొడిసి తన్ని ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు, అది ఈయన ముఖ్యమంత్రి అవుతాడా? నాలంటోడు పార్టీ ఉంటే తప్ప అవుతాడా? ఈయన వెన్నుపోడు పొడిసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇతని గురించి నాకు తెలీదా అన్నాడు. చెప్తా విను, ఇంకా చెప్తాను. లోకేష్ నువ్వు ఇసుక, అసలు చంద్రబాబు ఎలా అయ్యాడు నీ కొడుకు మంత్రి? ఏ కేటగిరీలో ఉన్నాడు? ఎమ్మెల్యే అవ్వకుండా ఇస్తావా నువ్వు? నీకు ఉందని చెప్పి ఇస్తావా? ఇద్దరు మంత్రుల పదవులు ఇస్తావా? 2 మంత్రి పోర్ట్ఫోలియో ఇస్తావా? తిని కోట్లు 100 కోట్లు పంది కుక్కలో తినేసేసి పైన మీ తాతకు క్షోభిస్తాయి. ఏంటి మనం మొయ్యాలా తెలుగుదేశానికి? ఇంకా మనం అంతా కలిపి అంటే మన కాపులు అంతా కలిపి మొయ్యాలా? ఎన్నాళ్ళు మొత్తం ఈ తెలుగుదేశాన్ని ఇట్ట కొడతా, కుంభస్థలాన్ని కచి అని ఎన్నిసార్లు చంద్రబాబుని తిట్టాడు, ఎన్నిసార్లు లోకేష్ని తిట్టాడు, ఎన్నిసార్లు బాలకృష్ణని తిట్టాడు. అలాగే నా కొడుకు అనుకుంటారా కాపులు అంటే? ఇవన్నీ అన్నాడుగా. ఇవన్నీ అన్నవాడు ఎందుకే చేరాడు అక్కడికి వెళ్ళి? నువ్వు అన్నావే అక్కడ వచ్చాడు, అతను ఎందుకు కలిసాడు చెప్పు.
ఊరిని తెలుసుకుంటా నేను కూడా. సార్ ఇప్పుడు తెలియని చాలా ఉంటాయి, ఇంకా తెలియ చెప్పు. ఇప్పుడు కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఆయనకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఒక పార్టీ నిర్వహించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అందుకు తిట్టాలా? ఆయన బయటకు వచ్చినప్పుడు చెప్తున్నా సార్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆయనకి. అంటే బూత్ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే లీడర్ లేకపోవడం వల్ల నడిపించాలి పార్టీ, తను ముందుకు తీసుకెళ్లాలని ఓకే కలిశారు, బయటకు వచ్చారు, ఎత్తి చూపారు. ఇప్పుడు కూడా ఎలాగైనా జగన్ ఓడించాలని వాళ్ళు కలిశారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ నేను అంటుంది ఏంటంటే పర్సనాలిటీ నచ్చకపోవడానికి రీజన్ ఏంటి? పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ పక్కన పెట్టాను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఎవరు కొట్టేస్తే అదే. కానీ పర్సనాలిటీ మీరు ఇన్ని రోజులు బట్టి చూశారు, కళ్యాణ్ గారిని కూడా చూశారు, ఆయన మంచి చేసినప్పుడు చూశారు. నేను కూడా ఓ 15 మంది పైగా గుండె ఆపరేషన్ చేయించా, చాలామంది పెళ్ళిళ్ళు చేయించా, లక్షల్లో చాలామంది చదివించా. అంత మాత్రం నేను గొప్పోడు అయిపోతానా? నేను మంచోడు అయిపోతానా? నీకు ఇదే డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇచ్చావు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇచ్చా, ఆపరేషన్ చేయించా. దాని ఉత్తముడు అయిపోతానా? గాంధీని అయిపోతానా? రావుని అయిపోతానా? నీ క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఏంటి? నువ్వే అన్నావు కదా ఇప్పుడు మహేంద్ర, అది ఇంతవరకు అది ఇది లేదు, స్ట్రక్చర్ లేదు, అదేంటో తెలియదు, ఆఫీస్ సరిగా లేదు, మొత్తం లేదు, దానికి చంద్రబాబు ముందు నువ్వే చెప్పావు కదా. నువ్వు పార్టీ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి? మరి దాంతో జగన్ తట్ట పిలుస్తావు. అది జగన్ ఏంటి? డెడికేషన్తో ఉండి ఇలాగే తనే రాసుకుంటాడు. ఇది ఆఫీసు, ఇది కార్యకర్తలు, ఇది ఇంకోటి. నువ్వు రావటంతోనే ఎవరు తిట్టావు? కాంగ్రెస్ని పంచలిప్పి కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండాలంటే, ఇప్పుడు ఎట్లా ఉండాలంటే, మహేంద్ర చెప్తున్నా, అతనికి ఏం ఉండాలంటే, జగన్ ఓడించటం కాదు, నువ్వు గెలవటం. నేనెట్ట గెలవాలి, నేను గెలవాలంటే నేనేం చెయ్యాలి? అక్కడ నీకు స్పేస్ ఉండాలి. స్పేస్ అంటే జనం అల్లాడిపోతూ ఉండాలి, జనం నిరుత్సాహంతో ఉండాలి, జనం బాధపడుతూ ఉండాలి, జనం కష్టపడుతూ ఉండాలి. ఏం ప్రభుత్వాలు ఇవి? ఎట్రా మనకి అన్నం కూడా అదే ఫస్ట్ చెప్పానే డెవలప్ అని. అక్కడికి వస్తున్నా చూడు, నీ ఆన్సర్ నీకే వచ్చింది. ఇక్కడ ఈ తింటానికి కూడా లేకుండా పోయింది. మరి రోడ్డు పక్కన పెట్టేసి, రోడ్డు తీసే పక్కన మురికాళ్ళ పక్కన పడుకుంటున్నాము. ఏం గవర్నమెంట్ ఉందా అవి అంటే, నేనున్నా అని వస్తే యు ఆర్ గుడ్ జస్ట్ లైక్ ఎన్టీ రామారావు ఎందుకు పొడిచాడు? నెల వరకు 1993 వరకు కాంగ్రెస్ తింటారు. హోప్లెస్ ప్రజలకి. ఏంట్రా మనం ఏం చేస్తాం? ఆడికేయాలి, ఇడికెళ్తే ఆడికేయాలి, ఇడికేయాలి, మనం ఏం చేస్తాం? కాంగ్రెస్ సంకనాకాలి అనుకుంటే టక్కన నేను వచ్చా. ఎట్టొచ్చాడు? మొత్తం మానేసి 9 నెలలు ఒక వ్యాన్ గుట్టుకొని అక్కడి నుంచి ఊరంతా ఆంధ్ర అంతా తిరిగాడు. తిరిగి ఏం చెప్పాడు? తను ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయడానికి వచ్చానో చెప్పాడు, ఏ ప్రాబ్లం ఉందో మీకు చెప్పాడు, కాంగ్రెస్ ఏం తప్పులు చేసిందో చెప్పాడు, నేనేమి ఇస్తానో చెప్పాడు. జనం నమ్మారు. అంతేగాని ఎన్టీ రామారావు పర్సన్గా తిట్లా. వాడు దొంగడు, చెన్నాడు దొంగడు, ఈడు దొంగడు, పొల్లయ్య దొంగడు, ఎంకే దొంగడు అల్లా. ఎక్కడ అవినీతి జరుగుతుందో ఎండగట్టాడు. ఇది చేశాడు. నేను ఇది చేస్తా అన్నాడు. అప్పుడు కూడా అతను కూడా ఏ పెద్ద స్ట్రక్చర్ ఏం లేదు, కూర్చున్నాడు. తనే రాసుకున్నాడు. ఈ జెండా ఉండాలి, ఈ గూడు ఉండాలి, ఈ సైకిల్ ఉండాలి, ఈ మేనిఫెస్టో ఉండాలి, ఈ బైలా ఉండాలి, రాసుకొని తనే డే అండ్ నైట్ కూర్చొని రాసుకొని బుక్కుగా రాసుకొని అప్పుడు బయలుదేరాడు. ఎవడున్నాడు ఆయన పక్క? ఏ క్యాడర్ ఉండాలి? జస్ట్ లైక్ జగన్ అట్లానే ఒక్కడే వెనక్కేసి ఒక్కడే తిరిగాడు. ఈయన తిరిగినట్టుగా తిరిగితే జనం అంతా అక్కడెక్కడెక్కడ పడుకో అని వచ్చేట రామారావు అది చెట్టు కింద కూర్చున్నాట్రా, రామారావు చెట్టు కింద నిలబోసుకుంటున్నాట్రా. రాముడు గుర్తొచ్చాడు, భీముడు గుర్తొచ్చాడు. కాబట్టి వీడు హీరో కదా, వీడు మన మంచి పని చేస్తాడు, వేసాడు. అట్లా నువ్వు ఉన్నావా? నువ్వు ఎన్టీఆర్ లాగా ఉన్నావా? నువ్వు రావడంతో చెప్పులతో కొట్టండి, నా కొడకలారా, చెప్పుతో కొడతాను నా కొడక. రామారావు అన్నాడు ఎప్పుడన్నా? ఒరే అన్నాడు కనీసం. క్రెడిబిలిటీ ఎందుకు వస్తాయా? మరి జగన్కి ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా అన్నాడా? ఒరే చెప్పుతో కొడతాను, చెప్పు చూపించాడా? బాబుగా అన్నాడా? అతను జైల్లో పెట్టినా చూసుకోండి, క్లిప్పింగ్స్ ఉంటాయి. అన్యాయంగా జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన రాజకీయాలకు రాలా. వీడు వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బొక్కలో పెట్టి పని వస్తే అతను నవ్వుతూ ఇట్లా దండం పెట్టి చూసుకో, 2 క్లిప్పింగ్స్ మీరు చూసుకోండి, మీరు చూసుకోవాలి, అది ఆ క్లిప్ చూడాలి. ఇట్లా దండం పెట్టి
లోపలికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చినప్పుడు కూడా దండం పెట్టి కారెక్కి వెళ్ళిపోయాడు. అంటే అతనికి డెడికేషన్ ఉంది. నన్ను జైల్లో పెట్టినా, ఇంకోటి పెట్టినా నన్ను ప్రజల నుంచి విడదీయజాలరు. నాకంటూ ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళకు కూడా నా మీద ఉంటుంది. ఓకే, ఆ డెడికేషన్తో వచ్చేయాడు. అలానే డెడికేషన్ ఉన్నవాడిని నువ్వు వచ్చేసి వాడిని తిట్టి, ఎందుకు నిన్ను సింగులర్గా తిడతా, ఫ్లోరల్గా ఎందుకు కనాలి, నిన్ను గారు ఎందుకు కనాలి, నేను జగన్ అంట. జగన్ అదే అచీవ్మెంటా, ఎవరెస్టా? అది 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 గొప్ప. ఒకరిని జగన్ని రే జగన్ అంటాం గొప్ప. వాడు తప్పు చేస్తే లాక్కెళ్ళు. కానీ నువ్వు ప్రతి చోట ఇట్టి కాకుండా, నేను పవన్ కళ్యాణ్ని, మా నాన్న వెంకట్రావు గారు, నేను చిరంజీవి గారి తమ్ముడిని, ఇక్కడ ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ నేను బాగా చేస్తాను. ఈ బోటు కోస్టల్ తీర ప్రాంతం నేను బాగా చేస్తాను. నది పక్క మత్స్యకారులకి నేను సహాయం చేస్తాను. అమ్మ ఎవరైతే పేపర్లు ఉన్నారో ఒక్కడు కూడా అన్నం ఆకలి లేకుండా నేను చేస్తా. నేను ఏంతో వచ్చానమ్మా, నన్ను బ్లెస్ చేయండి అంటే అతను తెలుసా, ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్లో ఉండేవాడు. జగన్ పవన్ కళ్యాణ్ అంత దగ్గరగా ఉండేవాడు. ఇచ్చి అది ఇంకోరు కూడా తుళ్ళూరేళ్ళు అమ్మ ఇక్కడ తుళ్ళూరులో మీకు ప్రాబ్లం ఉందంట, మీది ల్యాండ్స్ ఇలా తీసుకున్నానంట చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమన్నావు, దాని మీదనే కమిటెడ్ అయి ఉండాలి. చంద్రబాబు నాయుడు ఇక్కడ చేసేటంటే ఈ అందరి రాజధాని కాదు అన్నావు కదా, దాని మీద ఉండాలి. అది క్రెడిబిలిటీ అంటే మహేంద్ర. ఇప్పుడు ఎవరు లేనప్పుడేమో అది ఉండటానికి వీలేదన్నావు. నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమో మళ్ళా అమరావతి ఉండాలట. నిన్ను ఎట్ట వాడుకున్నాడు అతను, ఎట్ట వాడాడు. ఒకసారి తిట్టవయ్యా జగన్ని తిడతాడు, ఇంకోటి పొగడవయ్యా పొగుడుతాడు. ఏం కర్మ, నువ్వు దేనికి వచ్చావు? ఒక ఏము, మీ నాన్న మీ అన్నయ్య చేయలేక ఓడిపోతే నేనన్నా ముఖ్యమంత్రి అవుతా. ఎట్టవుతావు? మంచి పనులు వెళ్ళు. ప్రతి చోటకి జగన్ నీకొద్దు, చంద్రబాబు అనొద్దు, మోడీని అనొద్దు, లోకేష్ అనొద్దు, జగన్ అనొద్దు. నీకు నువ్వు చెప్పుకో, నీ క్యాటర్కి చెప్పుకో. కాపులు మొత్తం నీ దగ్గర ఉండేవాళ్ళు. అన్నా నేను వచ్చా, మా అన్నయ్యని మోసం చేశారు, మా అన్నయ్యని వెన్నుపోటు పొడిచారు, మా అన్నయ్యకి పాప రాజకీయ పరిజ్ఞానం లేదు, కొద్దిగా సాత్వికుడు పాపం, అందుకని మా అన్నను మోసం చేశారు. నేను మీ అందరిని నమ్ముకొని వచ్చా. నేను ఎక్కడికి వెళ్ళను, ఈ 2 ఏళ్ల పాటు ఎక్కడికి వెళ్ళను, సినిమాలను మానేశా. ఇదిగో మీ ఇళ్లలోనే పడుకుంటా, మీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడే పడుకుంటా, రోడ్డు పక్కనే పడుకుంటా, మీ ఇంట్లో పడుకుంటా, మీ పొలాల్లో పడుకుంటా. నన్ను జీవించండి, నేను బ్రహ్మాండం చేస్తా. ఇవి మీ కష్టాలు ఉన్నాయంట, అవన్నీ నేను చేస్తా. ఏం అడుగుతారో నన్ను, అది జెన్యూన్ ప్రతి మీకు ఇస్తా, నన్ను గెలిపించండి అంటే ఎటుండేవాడంటే వంగవీటి రంగాలేడు ఆ లెవెల్లో ఉండేవాడు. అప్పట్లో రంగా గారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం 5-6 జిల్లాల్లో ఆయన చెబితేనే ఎమ్మెల్యే గెలుస్తాడు, ఆ లెవెల్లో ఉన్నాడు మనిషి. మరి నీకు ఒక హీరో అనే ఎస్టాబ్లిష్మెంట్ ఉందిగా, నేను చూస్తే ఒక 10,000 మంది బుడిగి వస్తారుగా. అది కాపులే కాదు, కమ్మాళ్ళు వస్తారు, రెడ్లు వస్తారు, ఎవరైనా వస్తారు, ఓ హీరో, పెద్ద హీరో. అది ఎంత ప్రేమగా వచ్చారో అంత ప్రేమగా నువ్వు మాట్లాడి ఉంటే ఈరోజు ఈ కమ్మోడు పోసారం కృష్ణమూర్తి కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఉండేవాడిని. ఎందుకున్నాను? మీ అన్నయ్య పక్క, మీ అన్నయ్య నన్ను పిలిచాడు కాబట్టి, మనం ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి పనులు చేద్దామన్నావు కాబట్టి నేను నమ్మి వచ్చా. మీ అన్నయ్య తర్వాత 18 ఎమ్మెల్యే కూడా అమ్మేసుకొని తర్వాత రాజ్యసభ తీసుకొని వెళ్ళిపోయాడు, అది వేరే కేట. కానీ నువ్వు వచ్చావు, మీ అన్నయ్య కంటే నువ్వే నాకు గొప్ప కనపడ్డావు. కనపడక ముందే ఒక 6 నెలలు అయ్యేలోపే మొత్తం పోగొట్టుకున్నావు, 1 year అయ్యేలోపే. నేను ఎందుకు నీకు సపోర్ట్ చేయను? జగన్కి ఎందుకు సపోర్ట్ చేస్తాను? నీ సినిమా వాడిని, నీ కుటుంబ సభ్యుడిని, నీ ఫస్ట్ సినిమా రాసిన వాడిని, నీ సూపర్ హిట్ సినిమా రాసిన వాడిని, గోకులం సీత రాసిన వాడిని. నువ్వు పిలిస్తే నేను రానా? నువ్వు ఏమన్నా కానీ ప్రతి స్టెప్పు రాంగే. వాడిని తిట్టి ఎక్కడో ఫంక్షన్కి వెళ్తావు, వచ్చి చూపి సన్నాసులారా, దద్దమ్మలారు. ఎవరు తిడుతున్నావు? నీ కాపు సోదరులే కదా వైసీపీ పార్టీలో ఉన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న కాపులేక, కాపు నాయకుడేగా, వాళ్ళకున్న కార్యకర్తలందరూ కాపులేక వాళ్ళందరూ నీ ఏపు ఎందుకు వస్తారు? కాపు నాయకులు నీ క్రెడిబిలిటీ ఉంటే వస్తారు, నీ యాటిట్యూడ్ బాగుంటే వస్తారు. నీ ఏం ఏంటి? ప్రతిసారి రెండు స్పీచ్లు నువ్వు ఇలాంటి స్పీచ్లు ఇచ్చుంటే నువ్వు ఇప్పటికీ జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరే, నో చంద్రబాబు నాయుడు, నో లోకేష్,
నో బీజేపీ, ఓన్లీ ఇద్దరే, రెండో లేడు. ఓన్లీ ఇద్దరు ఒకరి మించి ఒకళ్ళు నేను ఎక్కువ సేవ చేస్తా, నేను ఎక్కువ సేవ చేస్తా అనుకునేవాళ్ళు. అట్లా ఇద్దరు ఉన్నారు కదా ఎనర్జీగా. మరి ఎందుకు నువ్వు వెనకబడిపోయావంటే నువ్వు క్వశ్చన్ చేసుకో. హీరోలు అందరూ వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు జగన్ గారికి చిరంజీవి గారు నమస్కారం చేశారు. అది చాలామందికి నచ్చలేదు. అంటే అంత పెద్ద ఆయన ఎందుకు సీఎం గారికి పెట్టించుకునేంత వరకు ఎందుకు ఇచ్చారు, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ తిరిగి రెస్పాండ్ అవ్వలేదు. ఆ హీరోలు అందరూ అంతవరకు రావాల్సిన అవసరం ఏంటి, అట్లీస్ట్ ఏదో రెస్పాండ్ అవ్వాల్సింది కదా జగన్ గారు అని కొంతమంది హీరో ఫ్యాన్స్ కూడా బాధపడిన వాళ్ళు ఉన్నారు. దానికి సమాధానం ఏంటి? నీకు నిజం కావాలి కదా, ఎవరైతే బాధపడ్డారో జగన్ దండం పెట్టించుకున్నాడని నువ్వు వాళ్ళందరూ తీసుకురా, ఇంపార్టెంట్ వాళ్ళని ఒక 100 మందినైనా తీసుకొచ్చాయి. మనం సీఎం ఆఫీస్కి వెళ్దాం. నేను సీఎం గారు అడిగి ఆ క్లిప్పింగ్ తీసుకుంటా. ఆ క్లిప్పింగ్లో జగన్ గారు దండం పెట్టలేదు అంటే, ఈయన దండం పెట్టాడు అంటే నువ్వు నా చెప్పుతో కొట్టు. నేనున్నా అక్కడ. ఏంటంటే ఎప్పుడు జగన్ గారు ఎంట్రీ వచ్చేటప్పుడే నమస్కారం పెట్టుకుంటా వస్తాడు. అందరికీ నమస్కారం పెట్టుకుంటా వస్తాడు. ఈయన నమస్కారం పెడుతూ అటు నుంచి వస్తూ ఉంటే ఇటుకుండా మేము అందరం దండం పెట్టుకుంటూ వచ్చాము. నాలాగే చిరంజీవి గారు కూడా దండం పెట్టాడు. ఆయన దండం పెడుతున్నాడు కాబట్టి ఈయన దండం పెట్టాడు. అయిపోయింది. కూర్చుంటే మీకు ఆ మొత్తం కనుక మీరు అది చూస్తే కరెక్ట్గా మీకు చిరంజీవి గారి మీద కోపం వస్తుంది. చెప్తారండి, జగన్ గారి మీద జాలి వచ్చింది మీకు. ఆయన ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి. ఈయన అన్న ఇట్లా ఎట్టాడు, ఎప్పుడు ఉంటాడు జగన్ గారు తెలుసు కానీ ఇట్లా చూడండి ఇట్లా ఉంటాడు. అన్న మాట్లాడినాను అన్నాడు చిరంజీవి గారి. అన్న మాట్లాడినా ఆయన వాడతా జగన్ గారు ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లా అనేటప్పుడు ఇప్పుడు కొంతమంది అంటారు ఇది ఎంత వస్తుందంటే అది ఇప్పట్లో మనం చెప్పలేమండి. ఇట్లా అంటుంటారు చేతులు. ఆయన ఏం మాట్లాడుతుంటే ఇట్లా అనుకుంటా వచ్చి ఏమన్నాడంటే, మా సీఎం గారు మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, అవి మొత్తం మీరు చేయాలి అన్నాడు. సీఎంని ఎదురు కూర్చోబెట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనుకోండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అది టికెట్లు తగ్గించాలి ఆయన అన్నాడు. ముఖ్యమంత్రికి ఎవడన్నా ఎంత పెద్ద లీడర్ అయినా, ముఖేష్ అయినా అంబానీ అయినా సరే, నేను రిక్వెస్ట్ అనుకోండి, నీకు వార్నింగ్ ఇస్తున్నాను అనుకోండి అంటాడా ఎవరు ముఖ్యమంత్రి అయినా? లేదు, ఆయన అన్నది తల్లి లాంటి వారు మీరు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని మీరు మాకు ఈ హెల్ప్ చేయాల్సి వస్తుందని దండం పెట్టి అడిగారు చిరంజీవి గారు. హెచ్చరించినట్టు ఇటువంటి అట్లా అంటే అలాగే అన్నా చేద్దాం, అలాగే అన్నా అని ఎప్పుడు ఇట్లా అనుకుంటాడు. అట్లా ఇదండి కొంచెం ఇట్లా అంట. అది ఎప్పుడు స్మూత్ అంటే ఆయన ఏమనుకుంటాడంటే మనం రిక్వెస్ట్గా ఉంటే అంటే మనకి ఇది మంచి పేరు వచ్చింది అనుకుంటాడు, లేకపోతే అది అలవాటు తెలియదు. కానీ నా నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకంతా అంటే మీరు ఇప్పుడు దగ్గర నుంచి చూస్తారు కాబట్టి ఆయన ఏ పొజిషన్లో ఉన్న జనాలు కొంతమంది ట్రోల్ చేసేది ఎందుకు నవ్వుతారు, నవ్వెప్పుడు ఇక్కడ ఇంత క్లిప్పింగ్ పెట్టారు, ఇంత క్లిప్పింగ్ పెట్టి దండం పెట్టారు, ఆయన పక్కన ఎట్టేశారు. అది వీడియో నా దగ్గర ఉంది, సీఎం ఆఫీస్లో ఉంటుంది. మీరు అడిగారు, సిన్సియర్గా అడిగారు కాబట్టి మీరు విజయవాడ రండి, పోసాని రండి, నేను ఈ సీఎం రిక్వెస్ట్ చేసి అదే ఆఫీస్లో మీకు దాన్ని ఇప్పిస్తా. కాబట్టి తీసుకురండి, పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ కూడా తీసుకురండి, నేను చూపిస్తాను. అక్కడ వాళ్ళిద్దరే కాదు, మహేష్ బాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమన్నా ఇద్దరే ఉన్నారు అనుకోండి, అప్పుడు చిరంజీవి గారికి దండం పెట్టే అవసరం ఏముంది? ఆయన లెజెండ్ సార్. ఆయన వస్తే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్లో చిరంజీవి గారు వస్తుంటే ఈయన ఆఫీసులో లేచి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాడు జగన్ గారు. తెలుసా మరి? అది ఎవరికి తెలుసు? కానీ అప్పుడు ఆయన సీఎం కాదు కాబట్టి సాక్షి సీఎం అయిన తర్వాత ఆయన వచ్చారు, ఆయన మిస్సెస్ కూడా వచ్చారు, కూడా షాల్వా కప్పారు, ఇది అట్లా అన్న రాండి లోపలికి తీసుకెళ్ళాడు. లోపల నుంచి బయటకు వచ్చాడు. సీఎం ఎప్పుడు వచ్చాడు? సీఎం అయిన తర్వాత కదా అభినందించడానికి వచ్చాడు చిరంజీవి గారు. ఆయన బయటకు వచ్చి షాల్వా కప్పించుకొని లోపలికి తీసుకెళ్ళాడు చిరంజీవి గారి కోసం బయటకు వచ్చాడు. అంటే పెద్ద హీరో వస్తున్నాడు నన్ను అభినందించడానికి. ఆఫ్టర్ నాలాంటి వచ్చారు కానీ ఏ రా మురళి అని ఈపీ చక్కగా అంటాడు. చిరంజీవి గారిని అవమానిస్తాడా? అవమానిస్తానికి ఇది కారణం ఉందా? ఈయనకి ఏమైనా ఎగనిస్ట్కి చేశాడా చిరంజీవి గారు? జగన్ కోటేది అన్నాడా? కనీసం అంటే సీఎం గారు జగన్ ఎడమెంట్గా ఉండటానికి మనం ఒక రీజన్ ఎంచుకుందాం.
ఒక రీజన్ చెప్పండి. ఏం లేదుగా. లేదు. ఆయన జగన్ గారిని ఓడించండి అనలేదు కదా. సరే, ఎంత దగ్గర సార్ మీకు జగన్ గారు? మామూలుగా అడుగుతా, అంటే ఎంత వరకు దగ్గర అంటారు? నాకంటే ఎక్కువ దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళు కోట్లాది మంది ప్రజలు. అది తెలుసు. నేను ఆయనతోనా, నేను పుణ్యచి కదా. ఆయన ఎలక్షన్లో జెండా పెట్టినప్పటి నుంచి, దీక్షలు తిరిగినప్పటి నుంచి, ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే తిరిగి నేను ఆయనతో తిరిగి అక్కడ ఆయన మరి ఎంపీ నుంచున్నప్పుడు ఆ కడపలో తిరిగి కదా. ఇంత దగ్గర కాబట్టి ఒకటి, మీరు ఆయన కదలికలు తెలుసు, ఆయన మాట తెలుసు, మాట విధానం తెలుసు, నడిచే విధానం తెలుసు. కానీ చాలా మంది ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఇవన్నీ సీఎం గారు పట్టించుకుంటారు లేదు, పక్కన పెట్టండి. ఆయనకున్న పనులకి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎందుకు నవ్వుతారు అనేది ఎక్కువగా ఆయన గురించి అంటూ ఉంటారు. ఏ సిచ్యువేషన్ వచ్చినా, అది సాడ్ అవ్వనండి, కోపం అవ్వనివ్వండి, ఏం వచ్చినా నవ్వుతూనే ఉంటారు. అది ఎందుకు జగన్ గారు అలా చేస్తారు అంటే, ఎవరు తిట్టారనుకో అది వాడు అజ్ఞానం అనుకుంటాడు, నవ్వుతాడు. ఇప్పుడు అంటారే అజాత శత్రువే అలిగెలనాడు అని. అజాత శత్రువు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళే అయినప్పుడు భూసం కదిలిపోతాయి అంటారు. ఈయన ఎప్పుడు ఏడు ముఖం పెట్టడం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వాడెవడో ఒకడు చనిపోయిన దగ్గర కూడా ఎందుకు నవ్వడం అని, చాలా చనిపోయిన ప్లేస్కి వెళ్ళినా ఎందుకు నవ్వుతూ ఉంటారని. చీచి ఏమండి, అసలు మహేంద్ర, ఈ క్వశ్చన్ నువ్వు అంటాం చాలా ఆక్వర్డ్గా ఉంది, నేను వింటాం ఇంకా ఆక్వర్డ్గా ఉంది, చెప్పాలని ఇంకా ఆక్వర్డ్ ఉంది. ఇప్పుడు చెప్తా ఎలా తయారయ్యారు చెప్పు కదా. మొన్న తెనాల్లో గీతాంజలి అమ్మాయి, ఆ అమ్మాయి వైసీపీ వాళ్ళు ఇట్లా ఇచ్చారు సంతోషంగా ఇస్తుంటే ఏమీ లంజ అని కూడా క్వశ్చన్ చేస్తూ ఆ అమ్మాయిని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారంటే ఈ భూమి మీద, ఈ సోషల్ మీడియాలో ఉన్నారంటే దానికి ఆశ్చర్యం అక్కర్లా. నీ ఇంట్లో ఆడవాళ్ళైనా, నా ఇంట్లో ఆడవాళ్ళైనా, ఎన్టీ రామారావు ఇంట్లో ఆడవాళ్ళైనా, ఎవరింట్లో ఆడవాళ్ళైనా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా వాళ్ళు తిట్టడానికి ప్రిపేర్ అయి ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ దే ఆర్. మనమే ఎంత దుర్మార్గం. ఎవడి జీవితం వాడిది, ఎవడి పార్టీ వాడిది, ఎవడి లీడర్ వాడు, వాళ్ళకి ఇష్టమైంది చెప్పుకుంటారు. నీకు ఇష్టమైంది నువ్వు చెప్పుకో. ఇది ఎవరు నేర్పారు? టీడీపీ, చంద్రబాబు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఇలా అంటే పక్కాలని జగన్ తిడితే, జగన్ చెల్లెలను తిడితే, జగన్ కుటుంబాన్ని తిడితే వాళ్ళకి అదొక దాన్ని శాడిజం అంటారు చూడు. అదే కనుక ఇదే జగన్ గారు కనుక అదే బాబు గారిని సేమ్ టు సేమ్ అంటే ఆత్మహత్య చేసుకోరా? కాదు, అతను అంత చీప్గా మాట్లాడుతున్నాడు. అతను ఎవడు నారా లోకేష్, అతని భార్యనంటే పోసానికి ఇష్టపడి, నా భార్యనంటే పవన్ కళ్యాణ్ ఆయన భార్యనంటే, చిరంజీవి గారి భార్య బిడ్డలు అన్నారు కదా. అప్పుడే కానీ నేను ఫస్ట్ టైము ఈ తిట్టింది అందరినీ. ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది. అందరూ ఆయన్ని ఘోరంగా తిట్టారు. ఆయన డిమోరలైజ్ చేయడం, ఎక్కువ శుద్ధిమెత్తగా ఉంటాడు పాప. ఆయన బాధపడుతుంటే ఎక్కువ భయం ఆయనకి. అంటే ఇంట్లో ఆడవాళ్ళని తిట్టితే ఏడ్చాడు, నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఫోన్లో. ఏం మురళి నన్ను ఇట్ట అంటారు. నేనే ఫస్ట్ ఎవడెవడు అన్నాడో వాళ్ళని తిట్టి పెట్టి ఈ రోజు వరకు కూడా చిరంజీవి గారిని ఇంట్లో ఆడవాళ్ళు తిట్టకుండా చేశాను. అప్పుడు నాకెందుకు ఫోన్ చేశాడు చిరంజీవి? నన్ను మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు మురళి నా ఏడుస్తూ నాకెందుకు ఫోన్ చేశాడు? ఏ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయలేదే, ఏ నాగబాబు ఫోన్ చేయలేదే? నాగబాబు వస్తారు కదా రేయ్ అంటాడుగా, మరి వాళ్ళకి చెప్పాలిగా, తమ్ముళ్ళకి చెప్పాలిగా. అరే నా భార్య బిడ్డలు ఇట్లా అన్నారా, నాకెందుకు చెప్పాడు? నేను సిన్సియర్ని కాబట్టి. అదే నేను క్వశ్చన్ చేస్తే, అది పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే నా ఇంట్లో నా పిల్లల బిడ్డలు తిడతాడు. అందుకనే బుద్ధి చెప్పింది నేను. ఒక బూత్కి ఒకటి గుర్తుపెట్టుకో మహేంద్ర, ఒకటే చెప్తా. ఒక బూతు వల్ల కుటుంబం నాశనం కాదు, సమాజం నాశనం కాదు. ఒక అబద్ధం వల్ల నాశనం అయిపోతుంది, ఒక అబద్ధం వల్ల సమాజం నాశనం అవుతుంది. నేను అదే ఎప్పుడు చెప్తాను. నేను ఎప్పుడైనా వాడు గట్టిగా మాట్లాడతాడు, వాడు తిడితే సమాజం నాశనం కాదు, అబద్ధాలు చెప్తే నాశనం అయిపోయింది. ఏది సార్ మీరు ఇస్తే ఆకాశం నుంచి చుక్కలు వేస్తాను అని అబద్ధాలు చెప్పి రాజకీయాల్లోకి వస్తారే ముఖ్యమంత్రిగా, అది ప్రమాదం. నువ్వు నిజాయితీగా నువ్వేంటో చెప్పుకుంటే లేదు, చాలా గొప్పవాడయ్యేవాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా ఎప్పుడు నాన్న తప్పుని ఒప్పుకుంటే వాడు మహానుభావుడు. తప్పుని ఒప్పుకున్నవాడు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్.
ఇప్పటికైనా సరే ఆయన గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఉండదలుచుకుంటే, గుడ్ పొలిటీషియన్గా ఉండదలుచుకుంటే బుక్లాగా తెరిచిపెట్టుకో జీవితాన్ని. నన్ను లక్ష్యము నాకు తగలవు, ఎందుకంటే నేను ఎప్పుడు ఏమీ చేయను, ఏ లంగా పనులు చేయను. అందుకని నాకు ఇప్పుడు బ్రెయిన్లో ఏముండదు. ఇప్పుడు ఉన్నానుకో, అరే ఏమో నాయన అందులో ఇద్దరు మర్డర్ చేసి వచ్చాను, ఇది కనిపెట్టరు కదా, దాని టెన్షన్. పక్కన జీవితం నాశనం చేసి వచ్చాను, అమ్మో తెలిస్తే వండుకుంటారేమో, నాకు ఏం చేయను. ఇటు అబద్ధాలు చెప్పేసి ఈ పార్టీలు పెట్టి డ్రామాలు ఆడి పేపర్లు ఒక రకంగా బయట ఒక రకంగా లోపల రకంగా బిహేవ్ చేస్తారే, చేతమ్మో మన పెట్టుకుంటారేమో, మన రేపు దొరుకుతానేమో, మహేంద్ర దొరుకుతానేమో. ఈ పెంటంతా నా బుర్రలో లేదు. ఇది మంచి మనిషి యొక్క బుర్ర. నేను ఉత్తముడు అట్లా, ఉత్తముడి కాదు, గొప్పటి కాదు, నేను జెన్యూన్ పర్సన్. అందుకని నేను నవ్వితే బాగా నవ్వుతా, ఏడుపు వస్తే బాగా ఏడుతా, కోపం వస్తే బాగా కోపడతా, తిట్టాలంటే బాగా తిడతా. నన్ను అనపోతే నేను శివుడి కంటే గొప్పని. అంటే శివుడు ఏదో శివాజ్ఞం లేకుండా చేయబడిన చదువుదని చీమను కూడా చంపనయ్యా. అటువంటి నన్ను అన్నారా, వాడని చావాలి, నేను చావాలి, అంతే లెక్క తప్ప నేను అన్ని దొంగచాటుగా నేను ఫైట్ చేయను. వాడు ఎవడైనా రమ్మను ఫేస్ టు ఫేస్, వాడేం చేస్తాడు, వాడు జీలో దమ్ముంటే నేనేం చేస్తాను. నాకు అదొక్కటే మా అమ్మ చూసి ఫోటో పెట్టుంటారు మీరు, మా అమ్మ అదొక్కటే నేర్పింది నాకు. ఎప్పుడు తలంచు మాకు, ఎప్పుడు తలదించు మాకు. మా అమ్మ అంతే హానెస్ట్. నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్నకంటే కూడా మా అమ్మ అంటే ఇష్టం. ఎందుకంటే మా అమ్మ అన్నీ చెప్తుంది నాకు, ఇలా ఉండాలిరా, ఇలా ఉండాలి. ఉండన్నప్పుడు మొనబొబ్బిలాగా ఇంట్లో కూర్చో అంటున్నాను శేషమ్మ, నేను అదే ఉంటా. అందుకని ఇక చావు అంటే భయం లేదు. అది చంపడానికి వచ్చాడు, చంపడానికి వచ్చి ఒక్క చెట్టు పొడిచాడు, ఒక ఎత్తు, నువ్వు జై చంద్రబాబు అను, లేకపోతే పొడుతా, పొడువు నా కొడక, ఇక్కడే పొడువు, నేను జై జగన్ అంట. అంత ఇచ్చింది మా అమ్మ నాకు ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ పోసాని గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ చాలా విషయాలు మాట్లాడాం మీతోని. ఐ హోప్ మీరు చాలా హానెస్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ ఎంతసేపు నేను ఎప్పుడు మీతో హానెస్ట్లు ఎవరు లేరు నాన్న, మాట్లాడలేదు అయితే ఎంతసేపు కాదు. ఒక మనిషి జీవితకాలం మొత్తం హానెస్ట్గా ఉండలేడు, ఉండాలని చెప్పి కూడా అట మనలేడు. అట్లీస్ట్ మీకు నచ్చింది నమ్మింది మాట్లాడరా? నేను అంటే నేను నాలో బలహీనత ఏంటంటే నేను పొరపాట్లు చేస్తా, కానీ ఒప్పుకుంటా. అచ్చా నిజం, అది చెయ్యాలి. నేను తప్పు చేస్తా, తప్పు చేస్తే మీరు చెబితే మీరు ప్రూవ్ అయ్యేదాకా కాదు, ప్రూవ్ అయ్యేదాకా అక్కర్లా, నా ప్రూవ్ చేయి, నువ్వు చూడలేదు కంటే కాదు, ఆబ్దరి కాదు తప్పు చేసిన, నేను మిస్టేక్ చేశా అని చెప్తా. అదే మా అమ్మ నాకు ఇచ్చింది. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, మోసం చేస్తే ఒప్పుకుంటా, చీట్ చేస్తే ఒప్పుకుంటా, ఎస్ చేశాను, కానీ ఎప్పుడు చీట్ చేయలే, అది వేరే మ్యాటర్. అబద్ధం ఆడితే ఒప్పుకుంటా, అన్నీ ఒప్పుకుంటా, అన్నీ మంచిగా చేస్తా, తప్పులుంటే ఒప్పుకుంటా కూడా. అది అన్నెసరిగా ఒప్పుకోను, నీకు అవసరమైతే ఒప్పుకుంటా. నువ్వు అటు చేసావంటగా, అవును చేశా, ఎవరు చెప్పారు నీకు, వాట్ నాన్ సెన్స్ తమ్ముడు, ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను కబ్జాదారుడు ఉంటావు తమ్ముడు, వేస్ట్ తమ్ముడు. ఎందుకు మీరు అనవసరంగా, మీరు మంచివాళ్ళు కాబట్టి నేను ఊరుకున్నాను. ఇంకోళ్ళైతే నా తమ్ముడు నేనా, నా కొడుకు ఆల్రెడీ 100 ఎకరాలు దుబ్బుంటాడు, అవి నేను దుబ్బాను ఒక ఎకరం, అది కూడా చెప్తా, ఎకరం తిన్నా. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ తీసుకెళ్ళారు నన్ను. అది ఏమండి మీరు డబ్బులు కడుతున్నారా, ఇదండి కడుతున్నారా, ఇది కడుతున్నారా అంటే, అన్నా నేను నాకు ₹1 వచ్చింది అనుకున్నా, రూపాయి చూపించను అన్న, ₹10 చూపిస్తాను, నేను పేదోడిని అని. ఇవి నన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పెద్ద మీటింగ్ పెట్టారు, చిక్కడపల్లి పక్కన. నన్ను గెస్ట్కి పిలిచారు, వన్ ఆఫ్ ద గెస్ట్గా. అందరు చీఫ్లు అందరూ వచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్లు అందరూ వచ్చారు. దేనికి నన్ను పిలిచారు. వెళ్తే అందరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మెంబర్స్ ముందు దగ్గర 2-3 వేల మంది వస్తే, నేను సరే మీ ముందు నుంచున్నాను, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఒకటైతే నేను కన్ఫ్యూజ్ చేసుకున్నాను సార్, నేను పేదోడిని, నా మీద ఇప్పుడు రైట్ చేయకండి సార్, నేను పేదోడిని. నేను ఫస్ట్లో ఎప్పుడు ఈ 3 ఇళ్ళు కొనకముందు మీరు అంతకుముందు ఎప్పుడు ఉంటే అప్పుడు నేను ఓపెనింగ్ చెప్పాను. అప్పుడు సురేష్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన షాక్ అయిపోయాడు. సార్ నేను పోయినసారి చాలా పేదోడిని, మా నాన్న డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడు, ₹100 అప్పు దొరక్క, అందుకని మేము అంత పేదవాళ్ళే మా కుటుంబంలో. అందుకని ఫస్ట్ ఏంటంటే నాకు పెళ్ళి అవ్వగానే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి,
ఒక అపార్ట్మెంటు కొనుక్కొని ఒక 5 లక్షలు బ్యాంకులు వేసుకునేదాకా నేను మిమ్మల్ని మోసం చేశాను సార్. అందుకని 4.5 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా. దాని తర్వాత ఏమో ఒక 5 లక్షలు తర్వాత బ్యాంకులు వేసుకున్నా. అంటే ఈ సినిమాలు రేపు లేకపోయినా కానీ నేను నా పిల్లమెట్లో బతకొచ్చు అనుకొని అంతవరకు మిమ్మల్ని మోసం చేశాను సార్. డబ్బులు బాగా వస్తున్నప్పుడు మోసం చేయలేదు సార్. చిన్ని మోసాలే సార్. మీకు 30 ఇవ్వాల్సింది 25 ఇస్తారు సార్. అట్లా చేశాను తప్ప. అందుకని నన్ను క్షమించండి. ఎందుకంటే బాగా పేదోడిని, డబ్బులు ఇంకా నాకు అవసరం. ఎందుకంటే పిల్లలు చదివించుకోవాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి సార్. అందుకంటే అందరు క్లాప్స్ కొట్టారు. అమ్మాయి క్షమించారు, ఏమని లేదు అనుకున్నా. అది చెప్పుకున్నాను అనుకున్నానా, హంబులుగా ఇంకెప్పుడు తప్పు చేయమాకు, ఇప్పుడు చెప్పావు మురళి, ఇంకెప్పుడు తప్పు చెప్పకు అంటే ఎస్ సార్, ఇంకెప్పుడు మిస్టేక్ చేయండి సార్. అయినా మళ్ళీ మోసం చేసాం అనుకోండి, పనిష్మెంట్ ఇస్తారు. నేను అంతే, చాలా తక్కువ. అంటే వాళ్ళకి 30 రూపాయలు కట్టాల్సి అనుకో, ఒక 20 దాకా కట్టుంటా, ఒక 10 రూపాయలు మోసమే చేసా అంతే తప్ప. ఈ తర్వాత ఏంటంటే అదృష్టం ఏంటంటే ఎక్కడెక్కడ నేను కొనుక్కున్నానో అవన్నీ పెరిగి 100 కోట్లు దాటిపోయి అట్లా వచ్చింది, పెరిగినాయి. ఇప్పుడు ఎకరం సపోజ్ ఒక అరెకరం 5 లక్షలు కొనుక్కున్నాను అనుకో, అది కూడా 30 కోట్లు అయింది. అట్లా పెరిగా. అందుకని సంపాదించి బాగా హవాలా లెవెల్ కాదు. సూపర్. అది పోసాని గారు అంటే. దట్స్ ఇట్. ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.